టెంపరరీ రిలీఫ్ కోసమే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఈ జంటు బాంబు కానీ ఇంకేదైనా కానీ టెంపరరీ రిలీఫ్ కోసం మాత్రమే. మరి ఈ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ లేవు, టాబ్లెట్లు లేవు, ఏంటి ఆపరేషన్ లేవు, ఓన్లీ మనం ఫీజు ఎంత తీసుకుంటున్నారు? చాలా తక్కువ. అదే 3 months మనం బయట చూపించుకుంటే చాలా అయిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంట. నేనైతే 1 year రిపోర్ట్ ఉన్నా కూడా నేను దాని ప్రకారం చూసి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మెడ దగ్గర నుంచి కింద కాలు వరకు ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఒకటి మజిల్కి సంబంధించిన సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండ్, వ్రిస్ట్, ఎల్బో, షోల్డర్, సర్వైకల్, వర్టెబ్రా అంటే మెడభాగము, దేన్ని మనం టార్గెట్ చేస్తున్నాం, దేన్ని ట్రీట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడువుని టార్గెట్ చేశాను కాబట్టి ఐ విల్ గో ఫర్ లంబర్ వర్టిబ్రా అనమాట. బ్యాక్ పెయిన్తో పాటు రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే కాలు లాగుతుంది అని అంటాము. సో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూసివ్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్. సో ఇప్పటికీ కూడా లేకుంటే ప్రాబబ్లీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎక్స్క్లూసివ్గా అంటే స్పైన్నే డీల్ చేసేది ప్రెసెంట్ మనదే ఉందండి. ఫస్ట్ అన్ని టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని, అన్ని టైప్ ఆఫ్ మీకు చూపించిన ఇంకొన్ని ట్రీట్మెంట్స్ నేను చూపించలేకపోయాను, టైం లేక నాకు పాసిబుల్గా. కొన్ని ట్రీట్మెంట్స్ ఇంకా ఉన్నాయి. సర్జరీ అవసరం అంటే సర్జరీకి వెళ్ళాలంటే 100% వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. కానీ సర్జరీ లేకుండా ఒక ఆప్షన్ కోసం చూస్తున్నారంటే వీహీల్ అనేది బెస్ట్ ఆప్షన్ నా పరంగా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్గా మనం వీహెల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ డాక్టర్ని ఒక అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ డాక్టర్ ఎవరు కాదు, డాక్టర్ వెంకటేష్ బాబు గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళ హాస్పిటల్లో న్యూ టెక్నాలజీ అంటే ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, అంటే చాలా మంచి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు అని చెప్పేసి మనకి మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాంతోపాటు మన ఇంటర్వ్యూ కింద చాలామంది కామెంట్ చేయడం జరిగింది, అంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంది, అదేవిధంగా ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మాకు కొంచెం చూపించండి అని తెలుసుకోవాలని చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళందరి కోసం మనం డైరెక్ట్గా గుంటూరుకి రావడం జరిగింది. సో డైరెక్ట్గా మనం సెంటర్కి రావడం జరిగింది, వీహెల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్కి. సో మనం లోపలికి వెళ్ళిపోదాం, డాక్టర్ వెంకటేష్ బాబుతో మనం మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం. సో పదండి పైకి వెళ్దాం. సో మొత్తానికైతే సెకండ్ ఫ్లోర్ రావడం జరిగింది. సో సెకండ్ ఫ్లోర్లోనే సో వీహెల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అనేది ఇక్కడే ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం, డాక్టర్ వెంకటేష్ బాబు గారితో మనం మాట్లాడదాం, పదండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఏదో మీ హాస్పిటల్ గురించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని రావడం జరిగింది. తప్పకుండా మాట్లాడదాం. హాస్పిటల్ మొత్తం మీకు చూపిస్తాను ఇవాళ. ఓకే, ఎక్విప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, మా పేషెంట్స్ ఉన్నారు. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నిజం చెప్పాలంటే మన ఇంటర్వ్యూలో కింద కామెంట్స్ చేయడం జరిగింది, అంటే చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అసలు మన హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ మీరు అందిస్తారో అంటే ఎక్స్క్లూజివ్గా చూపిద్దాం అన్నట్టు హాస్పిటల్కి రావడం జరిగింది. తప్పకుండా అండి, హాస్పిటల్ మొత్తం చూద్దాం. అసలు ట్రీట్మెంట్ అంటే మీరు పేషెంట్లు కూడా ఉన్నారు కాబట్టి పేషెంట్లతో కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా మొత్తం మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మాక్సిమం. ఓకే, నా డౌట్స్ కాదు, మన వ్యూవర్స్ డౌట్స్. తప్పకుండా. సో అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి, అంటే చాలామంది ఈ స్పైన్ ప్రాబ్లంతో చాలా పెయిన్స్ తోటి బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మన ఇది వాళ్ళకు ఒక అంటే ఒకటి సొల్యూషన్గా ఉండాలన్నట్టు రావడం జరిగింది. తప్పకుండా మొత్తం మీ డౌట్స్ అన్ని అండ్ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది మొత్తం నేను చూపిస్తాను. ఓకే, బిజీగా ఉన్నారా? ఇప్పుడు స్టార్ట్ లేదండి, రండి.
సార్ ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది మన పేషెంట్కి. ఓకే. సో సారు ఆల్మోస్ట్ పులివెందుల నుంచి వచ్చారు, 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు. ఒక స్పైన్ డిస్క్ ప్రాబ్లం అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అడ్వాన్స్డ్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. సో ఇదంటే డీకంప్రెషన్ థెరపీని యూజ్ చేసుకుని అక్కడ మొత్తం ఏదైతే 2 ఎముకల మధ్య ప్రెషర్ ఉందో ఆ ఒత్తిడిని తగ్గించే ట్రీట్మెంట్ అనమాట. సో మీరు అంటే మీకు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2 స్పైన్ మధ్యలో డిస్క్ బల్జ్ అవుతుంది, బయటికి రావడం జరుగుతుంది. సో ఆ బయటకు వచ్చి ఏమవుతుంది, నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది, నరాన్ని ఒత్తుతుంది అనమాట. సో ఆ నర్వ్ కంప్రెషన్ని రిలీవ్ చేయడం కోసం మనం ఈ డీకంప్రెషన్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం, ఈ ఎక్విప్మెంట్ని. సో మీరు చూడొచ్చు, పేషెంట్ అంటే ఇలా ఈ పొజిషన్ తీసుకుంటాం అనమాట. సో అక్కడ ఇలా లాగుతూ వదులుతున్నట్టు ఇలా ఆ ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఆపరేట్ చేస్తాం అనమాట. అంటే ఇది పేషెంట్ టు పేషెంట్ సెట్టింగ్స్ అనేవి మారిపోతాయి సార్. అంటే పేషెంట్ ఎంత టైం పెట్టాలి, వాళ్ళ వెయిట్ని బట్టి అండ్ ఆల్సో ఏ సెట్టింగ్ మనం చూస్ చేసుకోవాలని కండిషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ కింద మనం ఈ యొక్క సెట్టింగ్స్ సో ఇవన్నీ మేము డివైడ్ చేసుకుని వాళ్ళ కండిషన్ ఎంత హోల్ టైం ఉండాలి, లేటరల్ ఫ్లెక్షన్, యాక్సిల్ రొటేషన్ ఎంత ఉండాలి అని వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి మనం సెట్టింగ్స్ అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సర్వైకల్ లంబార్. అంటే ఏంటంటే మెడ భాగంలో ఏదైనా ప్రాబ్లంలు ఉన్నాయి, మెడ నొప్పి కానివ్వండి, లేదంటే చేయి జాలు కానీ, అలా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ అలాంటి కండిషన్స్ మనం ఈ యొక్క ట్రీట్మెంట్ని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది లంబార్. ఇప్పుడు సార్కి నడుము నొప్పికి సయాటికా ప్రాబ్లం కాబట్టి మనం ఈ లంబార్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న బెస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోన్ సెటప్ అండి. అంటే బోర్లో పడుకున్నారు, ఇక్కడ మనం ఏ పార్ట్ అయితే ట్రీట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సార్కి L4, L5 దగ్గర ప్రాబ్లం ఉంది అంటే నడుము దగ్గర లంబార్లో మళ్ళీ 5 రకాలు ఉంటాయండి. ఇప్పుడు అన్నిటికి కలిపి ఒకే ట్రీట్మెంట్ కాకుండా ఎక్కడ ప్రాబ్లం అంటే L5S1, L4, L5 అక్కడే పిన్ పాయింట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను L5S1 ఈయనకి ప్రాబ్లం ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆన్ నొక్కానంటే ఆటోమేటిక్గా బెడ్ అనేది ఆ పొజిషన్ తీసుకుంటుంది అనమాట. సో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, మొత్తం పొజిషన్ కానీ మొత్తం దానికి మూమెంట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే మూమెంట్ ఎలా వాళ్ళు చేయలేకపోతుంటారు, స్పైన్లో ఏదైతే మూమెంట్స్ అనేవి న్యాచురల్గా చేయలేకపోతారో వాళ్ళు మన ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని ప్యాసివ్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ మూమెంట్స్ అనేవి నేను ఇనిషియేట్ చేస్తున్నాను. మూవ్ అవుతుంది సార్. అవును. సో అలా మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవడం కోసం అది హెల్ప్ అవుతుంది అండి అంతా. ఓకే. సో మీకు ఏమన్నా పెయిన్ వస్తుందా? పెయిన్ వస్తుందా ఏమన్నా? ఏం లేదా? ఓకే. అంటే మనకి ఏదైనా ఇబ్బంది చెప్పినా కూడా మేడం చెప్పమంటారు. ఓకే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఆ పెద్ద మిషన్ చూడగానే భయపడతారు కొంతమంది. సో ఈ ట్రీట్మెంట్ చేయగల భయపడతారు కాబట్టి వాళ్ళకి మేమేం చేస్తారంటే ఇది ఎమర్జెన్సీ స్విచ్ అనమాట. సో ఇది జనరల్గా వాళ్ళ చేతుల్లో పెట్టేసేసి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఎమ్మటి ఇబ్బంది అనిపించి ఏదైనా అనిపించినా ఈ బటన్ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి అని చెప్తాం. ఇలా ప్రెస్ చేయగల ఏమవుతుంది అంటే జస్ట్ ఆ ట్రీట్మెంట్ ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట పేషెంట్కి. అది మ్యాక్సిమం ఏంటంటే ఒక రోజు అది ఇస్తాం, తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి దాని యూజ్ కూడా ఉండదు. సో పేషెంట్ ఈజీగా ట్రీట్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడరు ఫస్ట్. సో ఎందుకంటే మొత్తం ఓపెన్గానే ఉంది, మనం ఏంటి క్లోజ్ లేదు. అంటే కొంతమంది MRI లా క్లోజ్గా ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. సో ఇలా ఓపెన్గా పెట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. మీరు చూస్తుంది ఏంటంటే సార్, ఇది యాక్సియల్ మొబిలైజేషన్ అంటాము. అంటే స్పైన్ని యాక్సియల్గా మొబిలైజ్ చేస్తుంది అనమాట, అది ప్యాసివ్గా. సో ఎంతవరకు ఎంత యాంగిల్ పెట్టుకోవాలి, ఎంత రేంజ్లో మనకు ఆ ట్రీట్మెంట్ అనేది జరగాలనేది పేషెంట్ కండిషన్ బట్టి మనం అది చూస్తూ ఉంటాం అనమాట. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 8 degrees తీసుకున్నాను, రైట్ 8 degrees తీసుకున్నాను. సో వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే బిఫోర్ మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్తో మాట్లాడి వాళ్ళతో ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట. అంటే అసెస్మెంట్ తీసుకుంటాం, వాళ్ళు ఎంతవరకు మూమెంట్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు రొటేట్ అవ్వగలుగుతున్నారు, లేదంటే ఎంతవరకు ముందుకు కిందకు వంగి పైకి లెగగలుగుతున్నారని ఫుల్ అసెస్మెంట్ తీసుకుంటాం కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఈ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనేది మేము అరేంజ్ చేస్తాం అనమాట. సో మీరు చూస్తుందంట యాక్సియల్ మొబిలైజేషన్ అంటాము. ఓకే. సో నాకు ఇంకో డౌట్, ఇప్పుడు ఈయనకి మనము
L5S1 అవునండి, ఇప్పుడు మనం టార్గెట్ చేసింది L5S1 సెగ్మెంట్. ఓకే. సో అంటే మనకి ఎట్లా తెలుసు అక్కడ ఈయనకు పెయిన్ ఉందని? అది జనరల్గా మేము ముందుగానే అసెస్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది మేము అసెస్మెంట్ తీసుకుంటాం. సో అసెస్మెంట్ తీసుకుని ఇప్పుడు ఫర్ లైక్ నేను పేషెంట్ తీసుకున్న తర్వాత బోర్లో పడుకోబెట్టి ఎక్కడ పెయిన్ ఉందని నేను ఒక్కొక్క పాయింట్ ప్రెస్ చేస్తాను. తర్వాత కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేపించి మూమెంట్ తెలుసుకుంటాను, టెస్టింగ్ చేస్తాను అనమాట. సో నాకు ఒక ఎగ్జామినేషన్లో నా రిపోర్ట్ వస్తుంది బయటికి. తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే మాక్సిమం అన్ని హాస్పిటల్ తిరిగి అన్ని దగ్గర చూపించుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇన్ని కట్టలు ఎంఆర్ఐ క్యారీ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆ ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా మనం చూస్తే ఆటోమేటిక్ గా సెగ్మెంట్ వచ్చేస్తుంది. L5S1 L4 L5 అని ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మొత్తం ఆటోమేటిక్ మనకి ఎంఆర్ఐలో అర్థమవుతుంది. బట్ నేను ఎంఆర్ఐ ఉన్నా కూడా మళ్ళీ నేను నా అసెస్మెంట్ తీసుకున్న తర్వాతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనము అంటే ఎక్స్రేస్ అవి ఏమైనా తీసుకొని రండి అని చెప్పేసి మనం ఏమైనా చెప్తామా? వాళ్ళ దగ్గర ఉన్నాయని క్యారీ తీసుకుని రమ్మని చెప్తాం, రిపోర్ట్స్ పాతవి. ఆల్మోస్ట్ ఏంటంటే నేనైతే అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పను, నేనైతే 1 year రిపోర్ట్ ఉన్నా కూడా నేను దాని ప్రకారం చూసి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంతమంది 2 నెలలకి 1 నెలకి ఎంఆర్ఐ తీపిచ్చేసేయండి అని చెప్తారు. సో అది నా దృష్టిలో అంత చేంజెస్ రావు కాబట్టి అవసరం లేదు. సో మోర్ దెన్ 1 year ఉంటే అప్పుడు మనం ఏదన్నా ప్రిఫర్ చేస్తాం అంతే. సో ఇప్పుడు దాకా యాక్సియల్ రొటేషన్ అంటే ఇలా తిరిగింది కదా స్పైన్ ని, ఇప్పుడు లేటరల్ మొబిలైజేషన్ అంటే ఇలా పక్కకు తిరిగేది. అంటే మనం బాడీలో కంపేర్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఇందాక తిరిగింది ఇలా తిరుగుతుంది అనమాట మనం నుంచి అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు తిరిగేది లేటరల్ గా అంటే పక్కకి ఇలా మూవ్ అయ్యేది. సో నేను అది కూడా ఒకసారి సెట్ చేసి మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఇట్లా తిరిగింది, ఇప్పుడు ఇట్లా వస్తుంది లేటరల్. సో మూమెంట్ అన్ని స్పైన్ ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో క్లోజ్ అయిన మూమెంట్స్ ని. ఓకే, ఇది లేటరల్ మొబిలైజేషన్ అంటాం. సో అవన్నీ సెట్టింగ్స్ చేసుకోవాలి. అవును, వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి మనం సెట్ చేసుకుంటాం. పేషెంట్ యొక్క ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. మనం ఎంత చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం ఏ పేషెంట్కి ఏది పెట్టాలి ఏంటని మనకు ఒక చార్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక 10 degrees సెట్ చేసుకున్నాను లేటరల్ ఫ్లెక్షన్ అనేది. సో మనం ఆన్ చేస్తే మీరు చూడొచ్చు అక్కడ రైట్ సైడ్ ఒక 10 degrees. ఓకే, తర్వాత ఒక నేను 2 seconds హోల్డ్ పెట్టాను. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక 10 degrees అనేది పక్కకి ఇలా తిరుగుతుంది సరే లేటరల్. అది ప్యాసివ్గా మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇలా పేషెంట్ కండిషన్ బట్టి ఏ పేషెంట్కి ఎంత అనేది, ఎందుకంటే అందరికీ ఇది చేయాలని లేదండి. సో ఒక్కొక్క పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ ఉన్న ప్రాబ్లం బట్టి మేము ఏ మూమెంట్ అనేది క్లోజ్ అయ్యింది లేదా ఏ మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ జరుగుతుంది అనే దాన్ని బట్టి మేము ఆ మూమెంట్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో అయితే నాకు ఇక్కడ ఒక డౌట్, అంటే ఇంతకు ముందు ఒక మూమెంట్ ఉంది, ఇప్పుడు ఒక మూమెంట్ ఉంది. సో దీనివల్ల ఏం యూజ్? సో జనరల్గా ఏంటంటే సార్, కొంతమంది పేషెంట్స్ చెప్తారు, సార్ నేను నా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పక్కకు తిరుగుతుంటే పెయిన్ వస్తుంది అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏంటంటే నేను ముందు కొంగుతుంటే పెయిన్ వస్తుంది అంటారు. ఇంకొంతమంది లేదంటే నేను పడుకుని లెగిసేటప్పుడు పెయిన్ వస్తుంది, పడుకుని కూర్చునేటప్పుడు పెయిన్ వస్తుంది. ఇలా రకరకాలుగా ఒక్కొక్క పేషెంట్ చెప్తారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఏ మూమెంట్ రెస్ట్రిక్షన్ జరుగుతుంది లేదంటే ఏ మూమెంట్ ఇబ్బంది కలుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఒక ఐడియా అనేది మనకు వస్తుందండి. సో కొంతమంది కాళ్ళు లాగుతుంది, ఒక పక్క లాగుతుంది అంటారు, ఇంకొంతమంది ఓన్లీ నడుము నొప్పి అంటారు. సో వాటిని యూజ్ చేసుకుని ఇప్పుడు ఇందాక యాక్సియల్ రొటేషన్ అన్నాం. యాక్సియల్ రొటేషన్ అంటే ఏంటంటే రొటేటరీ మూమెంట్స్ అంటాం. అంటే ఇలా పక్కకి తిరిగే మూమెంట్స్ ఏదైతే అవి రెస్ట్రిక్షన్ జరుగుతాయో వాటిని ఓపెన్ చేయడం కోసం, అంటే ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళని ఓపెన్ చేసి మళ్ళీ మూమెంట్ న్యాచురల్గా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు లేటరల్ మొబిలైజేషన్ అంటాం లేదా లేటరల్ ఫ్లెక్షన్ అంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ పక్కకి తిరిగే స్పైన్ అంటే ఈ మూమెంట్స్ ఏదైతే రెస్ట్రిక్షన్ జరిగిందో అవన్నీ ఓపెన్ అవుతాయి. సో అది సో పేషెంట్ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డిజైన్ చేయాలన్నమాట. సో అది ఓకే. సో నెక్స్ట్, సో ఇది ఓవరాల్గా ఈ స్పైన్కి సంబంధించి సార్ ఇది. సో దీంట్లో మళ్ళీ ఇంకొన్ని టైప్స్ ఉంటాయి. లేటరల్ మొబిలైజేషన్, ఇంత ఫ్లెక్షన్ డిస్ట్రక్షన్, పైకి కిందకి మూవ్ అయ్యేది నేను చెప్పాను ఫస్ట్ అలా. సో అలానే డీకంప్రెషన్ అంటాం. డీకంప్రెషన్ అంటే ఏంటి అంటే నేను మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇందాక L5S1 టార్గెట్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో ఇది సేమ్ అలానే ఉంటుంది. సో మనం డీకంప్రెషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రోన్ పొజిషన్ అన్నాము, L5S1 టార్గెట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక పొజిషన్ తీసుకుంది ఇప్పుడు. సో ఇది L5S1 అనే సెగ్మెంట్, అంటే లంబార్ వర్టిబ్రాలో L5S1 అనే సెగ్మెంట్ని మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. సో ఇది తీసుకున్న తర్వాత మనం డీకంప్రెషన్ సెట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ వచ్చేసి సుమారుగా మనం ఒక 30-35 kgs అలా పెట్టుకున్నాం అనుకున్నా, వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుని. సో మేము ఒక 36 kgs అలా పెట్టుకుంటున్నాము. సో నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ
ఈ ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. అవును, అంటే మనం ఒక స్పైన్ని కంపేర్ చేస్తే ఆ స్పైన్ మధ్యలో ప్రెషర్ అనేది ఇలా రిమూవ్ అవుతా ఇలా వస్తుంది అనమాట ఓవరాల్గా ఆ బాడీ మధ్యలో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ మధ్యలో ఒత్తిడి ఇలా తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి అక్కడ హోల్డ్ చేస్తుంది, మళ్ళీ ఇలా నార్మల్గా వస్తుంది. సో అప్పుడేమవుతుంది అంటే నర్వ్ కంప్రెషన్, అంటే ఏదైతే డిస్క్ వెళ్ళి నర్వ్ని ఒత్తిందో ఆ నర్వ్ కంప్రెషన్ అనేది రిలీవ్ అవుతుంది. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొంతమంది పేషెంట్స్ ఏదో 1 సెషన్లోనే రికవర్ అయ్యారు అని చెప్తారు. బట్ ఇది మెయిన్ ఏంటి అంటే మనం ట్రీట్మెంట్ చేయడం, వచ్చేసారు పేషెంట్ పెట్టేశారు, లేదంటే పేషెంట్ పెట్టేసాం ట్రీట్మెంట్ చేసాం అంటే చాలామంది చేస్తారు. బట్ ఎవరికి ఏ సెట్టింగ్ చేస్తున్నారు, సెట్టింగ్స్ ఉంటాయి. మొత్తం ప్లే అయ్యేది ఏంటంటే స్కిల్ మీద అంతే. సో మనకున్న స్కిల్ని యూజ్ చేసుకుని పేషెంట్ కండిషన్కి మనం తెలుసుకోగలిగితే, కరెక్ట్గా రైట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే వెంటనే క్విక్గా రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఇది డీకంప్రెషన్ అనమాట. ఇది ఒక పేషెంట్ కండిషన్ బట్టి 20 సైకిల్స్ 25 సైకిల్స్ అంటే అప్రాక్సిమేట్లీ పేషెంట్ వెయిట్ని బట్టి ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 35 minutes వరకు టైం పడుతుంది అండి ఒక సెషన్ అనేది. సో ఇది ఓవరాల్గా మనం స్పైన్ రిలేటెడ్గా. ఓకే, సో ఈ మిషన్ మెయిన్గా అడ్వాన్స్డ్ రోబోటిక్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటారు. ఇది మనం చూసిన ఇప్పుడు అంటే ఈ పేషెంట్ నడుము ప్రాబ్లం కాబట్టి, డిస్క్ ప్రాబ్లం కాబట్టి లోయర్ అంటే లంబార్ రీజియన్నే మనం ఈ వీడియోలో చూపించాము. ఇలానే సేమ్ సర్వైకల్ అంటే మెడ భాగంలో కూడా ట్రీట్ చేస్తాం అనమాట. మెడ దగ్గర ఉన్న ప్రెషర్ రిలీవ్ అవ్వడం కానీ, అలా మెడ దగ్గర ఉన్న డిస్క్ ఈ యొక్క ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. అది ఉంటుంది. సేమ్ ఈ ఎక్విప్మెంట్ గురించి ఓవరాల్గా అయితే ఇది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీకు? అయితే ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం ఉంటే ఇట్లా, ఒకవేళ ఇక్కడ మెడ దగ్గర ఉన్న సర్వైకల్ స్పైన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ హెడ్ యూస్ చేసి సేమ్ అదే ట్రీట్మెంట్ ఇక్కడ ఇలా లాగుతుంది అనమాట నెక్ దగ్గర. సో అది కూడా సేమ్ కాన్సెప్టే, ఒక ప్రెషర్ రిలీవ్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఒకే మిషన్లో అది లోయర్ పార్ట్కి, ఇది అప్పర్ పార్ట్ అంటే సర్వైకల్ పార్ట్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈ మిషన్ ఎక్కడ నుంచి తీసుకొని రావడం జరిగింది? సో ఇది జనరల్గా 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. ఒకటి కొన్ని అయితే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కొన్ని అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఇది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరే. సో అక్కడ నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి అంటే ప్రాబబ్లీ మేము అటువైపు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి తప్పించాం. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఇక్కడ అసెంబుల్ చేస్తారనమాట. కొన్ని ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్, కొన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అంటే దీనికన్నా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా రావడం జరిగిందా? ఉన్నాయి సార్. అంటే మేము ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి మనం ఈ వాడుతున్నాం ఈ ఎక్విప్మెంట్. దీని తర్వాత కూడా కొన్ని అడ్వాన్స్ వచ్చినాయి, మీకు అవి కూడా చూపిస్తాను క్లియర్గా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే. సో అంటే ఈ ట్రీట్మెంట్ ఎంతసేపు ఉంటుంది తినకి? అది పేషెంట్ అంటే సార్ ఇక్కడ మేజర్ ఏంటంటే పేషెంట్స్ కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది అంటే క్లారిటీ చెప్పాలి నేను. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఏంటంటే ఇది ట్రీట్మెంట్ అనేది టైం లెక్కగా చూస్తారు. కొంతమంది పేషెంట్కి ఏంటంటే నా దగ్గర ఎక్కువ టైం చేస్తే ఎక్కువ ట్రీట్మెంట్ అంటే ఎక్కువ సేపు చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవర్ అయిపోతారని, తక్కువ టైం చేస్తే తక్కువ రికవర్ అవుతారని ఒక పర్సెప్షన్ ఉంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఇది టైం లెక్క కాదు, నెంబర్ ఆఫ్ సైకిల్స్ లెక్క అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి వెయిట్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 to 25 minutes అనేది మినిమం టైం పడుతుంది వెయిట్ని బట్టి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి 35 minutes పట్టచ్చు. అది కంప్లీట్గా టైం టు టైమ్ పేషెంట్ కండిషన్ బట్టి మారిపోతూ ఉంటుంది అండి. సో ఇప్పుడు ఈసారికి అయితే అప్రాక్సిమేట్లీ 25 minutes అయినా 20 to 25 minutes అయినా పడుతుంది ఈ యొక్క ఎక్విప్మెంట్లో అయితే. ఈ ఎక్విప్మెంట్ పేరు సార్ ఇది డీకంప్రెషన్ థెరపీ అంటారు. కాకపోతే మన దగ్గర యూజ్ చేసేది ఏంటంటే అడ్వాన్స్డ్ రోబోటిక్ డీకంప్రెషన్ అంటాం. హై ఎండ్ అనమాట. ఉన్న వాటర్ డీకంప్రెషన్ అన్నింటిలో హై ఎండ్. అంటే దీనిలో జనరల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో బాగా మాట్లాడాలంటే ట్రాక్షన్ అనే మిషన్ అంటారు. సో ఇది ఫంక్షనాలిటీ చూడడానికి ఒకటే ఉంటుంది, కానీ దీనికి ఒక నార్మల్ కీప్యాడ్ ఫోన్కి ఐఫోన్కి ఉన్న తేడా ఉంది మన కంపారిజన్లో మాట్లాడాలంటే. సో అది మేబీ ఫంక్షనాలిటీ పరంగా కానివ్వండి, దానికి ఉన్న క్వాలిటీ పరంగా కానివ్వండి, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం ప్రైస్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ మిషన్ కాస్ట్ కానీ చాలా ఎక్స్పెన్సివ్. బట్ రిజల్ట్ వైజ్ మాత్రం బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అంటే. ఓకే, అంటే పేషెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి సార్, ఇది 2 types ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పర్ సెషన్ కింద ఛార్జ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఇది ఒక్క ట్రీట్మెంట్ అయితే, అంటే దీనిలో కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇది ఒక్క ట్రీట్మెంట్ అనేది ఏదైనా మన ట్రీట్మెంట్ మినిమం 1000 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 rupees. మ్యాక్సిమం హై ఎండ్ అంటే ఒక 3-4 treatments ఒకే రోజు ట్రీట్ చేయాలన్నా మొత్తం 3 నుంచి 4 రకాల ట్రీట్మెంట్స్ కలిపిన మనకి 3500 అనేది మాక్సిమం ఉంటాయి. అంటే ఒకటే రోజు ఆ పేషెంట్స్కి అన్నిగానం ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు, 3 treatments చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మనం టార్గెట్ చేస్తుంది ఏంటంటే డిస్క్ దగ్గర ఉన్న ప్రెషర్ని రిలీవ్ చేయడం, నర్వ్ కంప్రెషన్ని తగ్గడం, ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే దీంతో పాటు కండరాలు కూడా పెయిన్ వస్తాయి, మజిల్స్ కూడా పెయిన్స్ వచ్చినాయండి, కండరాల నొప్పులు అని అంటారు. సో ఆ మజిల్స్ని కూడా మనం టార్గెట్ చేయడానికి మజిల్ సంబంధించిన ట్రీట్మెంట్, మజిల్ రిలాక్సేషన్ కానీ, స్ట్రెంథనింగ్ కానీ, లేదంటే పెయిన్ మేనేజ్మెంట్ కానీ అవి ట్రీట్ చేయొచ్చు. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు.
కొన్నిసార్లు మీకు ఆల్రెడీ మన పాడ్కాస్ట్లో చెప్పాను కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్. సో అది కూడా పేషెంట్ కండిషన్ బట్టి నేను సజెస్ట్ చేస్తాను, వాళ్ళకి అవసరం ఉంటేనే ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, లేదంటే లేదు అని నేను క్లియర్గా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే 2 డిస్క్లో అంటే ప్రెజర్ వల్ల ఈ బల్జ్ బయటకు వచ్చి వీళ్ళకి పెయిన్ వస్తుంది. సో ఇక్కడ మీరు రిలీఫ్ తీసుకొని వస్తున్నారు అంటే 2 డిస్క్లని కొంచెం మీరు ఇట్లా చేసినప్పుడు బల్జ్ అనేది కొంచెం అంటే ఒత్తిడి కాకుండా సో వాళ్ళకి పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఇది ఇట్లా చేయడం వల్ల ఇక్కడ మనం ఎంతసేపు ఉన్నామో అంతసేపు పెయిన్ రాదు, కానీ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా క్లారిటీగా మాట్లాడాలంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, మనం చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే ఉన్న ఇబ్బందిని ప్రెషర్ తగ్గించి, అంటే మనం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, నేను పెయిన్ టార్గెట్ చేయట్లేదు, పెయిన్ తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ చేయట్లేదు. పెయిన్ ఎందువల్ల వస్తుంది అనే రూట్ కాజ్ ని మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో రూట్ కాజ్ అంటే ఏంటి, నేను ఇందా చెప్పాను, 2 ఎముకల మధ్యలో ఒత్తిడి పడి డిస్క్ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చి నరాన్ని ఒత్తడం వల్ల మనకు పెయిన్ వచ్చింది. సో మన నరాన్ని ఒత్తడం వల్ల పెయిన్ వచ్చింది కాబట్టి పెయిన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్, ఒక టాబ్లెట్, ఇప్పుడు జెండు బాంబు రాసుకున్నా పెయిన్ తగ్గిద్ది, ఒక ఇంజెక్షన్, ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా పెయిన్ తగ్గిద్ది. సో పెయిన్ ఎలా తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. జెండు బాంబు రాసుకుంటే నిజంగా పెయిన్ తగ్గుతుందా? తగ్గిద్ది, మనం ఫీల్ అవుతున్నాం కదా, అదంటే నార్మల్ గా అడుగుతున్నా, డాక్టర్ కాబట్టి అడుగుతున్నా, నిజంగా తగ్గుతుందా సార్? ఇక్కడ ఏంటంటే మజిల్ పెయిన్ అంటే జనరల్ గా కండరాలకు సంబంధించి పెయిన్ అయితే కొద్దిగా మనకి రిలీఫ్ వస్తుంది, ఆ రిలీఫ్ మనం ఫీల్ అవుతాం అంతే. సో అది ఆల్రెడీ లోపల ఏదైనా డిస్క్ ప్రాబ్లం వచ్చేసి నడుముల పైన ఇది ఎంత పూసినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు స్ప్రే ఆయింట్మెంట్ లేదంటే అలా డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేస్తారు, మేము కూడా సజెస్ట్ చేస్తాం, బట్ అది టెంపరీ రిలీఫ్ మాత్రమే. టెంపరీ రిలీఫ్ కోసమే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఈ జెండు బాంబు కానీ, ఇంకేదైనా కానీ టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే. మరి ఈ ట్రీట్మెంట్ మన రూట్ కాజ్ కి ట్రీట్ చేస్తున్నాం. ఎలా అంటే నేను అది కూడా క్లారిటీ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన రూట్ కాజ్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తామో నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేను ఇందాక చెప్పాను, ఈ 2 బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ మీద ప్రెషర్ పడుతుందని చెప్పాను. అంటే అలా ఇలా అది ఎలా పడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బరువులు ఎత్తడం కానివ్వండి, వంగి పని చేయడం కానివ్వండి, మీ వర్క్ రిలేటెడ్ కానీ, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా ఇంకేదైనా కానీ ప్రెషర్ అనేది సడన్గా 1 రోజులో 2 రోజులో ఈ ప్రాబ్లం అనేది రాదు. కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి జరిగి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇలా ప్రెషర్ పడి డిస్క్ చిన్నగా ఇలా బయటకు వచ్చింది, దీన్నే డిస్క్ బల్జ్ అంటాం. ఓకే, సో దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ పసుపు రంగులో కనపడేవన్నీ నరాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన మెడ దగ్గర ఉండే నరాలు మెడ దగ్గర నుంచి చేతిలోకి ఇలా వెళ్తాయి, నడుం దగ్గర ఉండే నరాలు నడుం దగ్గర నుంచి కాళ్ళలోకి వెళ్తుంది. సో నడుం దగ్గర నుంచి కాళ్ళలోకి వెళ్ళే నరం ఏదైతే ఉందో ఈ నరాన్ని ఈ బయటకు వచ్చిన డిస్క్ ఇలా ఒత్తిద్ది. అలా ఒత్తిందంటే నడుం దగ్గర నుంచి కాలు లాగుతున్నట్టు, లేదంటే మొత్తం కాలు జాలు కానీ, కాలు తిమ్మిర్లు కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు, టెంపరీగా రిలీఫ్ అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఈ నరువు ఒత్తింది కాబట్టి పెయిన్ వచ్చింది, పెయిన్కి మనం జనరల్గా మజిల్ కూడా స్ట్రెయిన్ అయితే ఈ స్ప్రే ఆయింట్మెంట్ వాడడమో, పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఆ పెయిన్ రిసెప్టర్స్ ఏదైతే ఉన్నాయో మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి కొంచెం మన నొప్పి తెలియకుండా ఉంచుతాయి. సో ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్ మనం ఎక్కడ పెయిన్ కిల్లర్ అనేది యూస్ చేయట్లేదు, ఇంజెక్షన్ యూస్ చేయట్లేదు, లేదంటే ఇంకా సర్జరీ అంతకన్నా అసలు మనం దాని జోలే వెళ్ళట్లేదు. సో ఈ 2 బోన్స్ మధ్య ప్రెషర్ని మనం ఈ ట్రీట్మెంట్ని యూస్ చేసుకుని ప్రెషర్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల ప్రెషర్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ నర్వ్ కంప్రెషన్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం దీంతో పాటు క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్ అంటామండి. ఆ క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్ ఏమవుతుంది, అక్కడ స్పైన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, ఇవన్నీ దీనికి బూస్టప్ అనమాట. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే మేము ప్రతి పేషెంట్కి ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఎక్సర్సైజ్ ఎందుకంటే మనం ఉన్న బాడీని మేము నొప్పి తగ్గించి మేము పంపించగలుగుతాం, కానీ ఉన్న ఇబ్బంది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో అది కూడా మేము ట్రైన్ చేస్తాము. ఇదంతా ఒక ప్రోటోకాల్ అండి, ప్రతిదీ ఒక ప్రోటోకాల్, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఇది మా ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఓన్లీ ట్రీట్మెంట్ కాదు. సో అన్ని ట్రీట్మెంట్స్లో ఇంక్లూడ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే పేషెంట్ రూట్ కాజ్కి తగ్గించుకోగలిగితే, అంటే రూట్ కాజ్ ఉన్న ఇబ్బందిని మనం ట్రీట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం క్యూర్ అయిపోయి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే సార్, ఇది జాపనీస్ స్పైన్ మొబిలైజేషన్ అంటాం, అంటే మనం జపాన్ నుంచి తెప్పించాం ఇది. ఓకే, సో ఇది ఏంటిదంటే జనరల్గా మీరు చూస్తే కింద రోలర్స్ ఉంటాయి అన్నమాట. సో మన స్పైన్ దగ్గర నుంచి, అంటే సర్వైకల్ స్పైన్ మెడ దగ్గర నుంచి కింద కాళ్ళు వరకు ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఒకటి మజిల్కి సంబంధించిన సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, దాంతోపాటు సర్క్యులేషన్తో పెంచడంతో పాటు మొత్తాన్ని మజిల్స్ ఏమైనా రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది అనమాట ఇమీడియట్గా. సో మనం దీనికి ఆ యాడ్ ఆన్గా ఐ మసాజ్ కూడా యాడ్ చేసాం అనమాట. ఐస్కి కూడా మంచి రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది, ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది, అంటే మనం బయటకి వినపడట్లేదు కానీ పేషెంట్కి మ్యూజిక్ లాగా ప్లే స్లోగా మంచి రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది.
పైన వచ్చి మెడ దగ్గర నుంచి కింద వరకు మొత్తాన్ని మొబిలైజ్ చేసుకుంటూ చేస్తుంది. ఓకే, అంటే ఈ మ్యూజిక్ అంటే వాళ్ళకి సౌండ్ వస్తుందా లేకుంటే జస్ట్ దాంట్లో మనం మ్యూజిక్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతే రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో అంటే మైండ్ రిలాక్సేషన్తో పాటు మన స్పైన్ మొత్తాన్ని రిలాక్సేషన్గా పేషెంట్ ఏం జరిగింది చూస్తే మీ మూమెంట్ ఏం లేదు, జస్ట్ పడుకుని ఉంటారు. సో కింద మనకేం కనపడుతుంది ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా మొత్తం మొబిలైజేషన్ జరుగుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాం పాటు కండరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది బాగా యూస్ అవుతుంది ట్రీట్మెంట్. ఇది ఒక దీన్ని జపనీస్ స్పైన్ మొబిలైజేషన్ అంటాము. మనం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసాం అనమాట. సో ఇది జపాన్ నుంచి వచ్చింది? అవును, ఇది జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసాం. ఓకే, ఇది ఎలక్ట్రోథెరపీ సార్. ఇది జనరల్ ఎలక్ట్రోథెరపీ అనమాట. ఇప్పుడు చేస్తుంది అల్ట్రాసౌండ్ థెరపీ అనమాట. సో మీరు చూడొచ్చు. సో అది స్పైన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి పెయిన్కి ఇది ఒక ఫిజియోథెరపీలో ఒక ట్రీట్మెంట్ అనమాట. ఇది ఎలక్ట్రోథెరపీ. సో దీంట్లోనే ఒక చాలా 250 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి ఏ కరెంట్ యూస్ చేయాలి ఎలా అనేది మనం ఈ యొక్క ఎలక్ట్రోథెరపీ యూస్ చేసుకుని మనం ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. సో ఇది పెయిన్ మేనేజ్మెంట్ కింద ఇది. సో పెయిన్ ఏదైనా అంటే పెయిన్ ఉన్నప్పుడు దాన్ని పెయిన్ రిలీఫ్ చేయడం కోసం మనం ఈ యొక్క ట్రీట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో మళ్ళీ ప్యాడ్స్ని యూజ్ చేసిన ఎలక్ట్రోథెరపీ అలా రకాలు ఉంటాయి. ఐఎఫ్టీ కానీ 2 పోల్ కానీ స్ట్రెంథనింగ్ కానీ మజిల్ రిలాక్సేషన్ కానీ ఇవన్నీ వీటిని యూజ్ చేసి మనం ట్రీట్ చేయొచ్చు. బాగా యూజ్ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ సార్. ఇది ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే జనరల్గా మనం ఏదైతే స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ అంటే జనరల్గా నేను స్పైన్ కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ అయినా జనరల్గా షోల్డర్ పెయిన్, నీ పెయిన్, ఏదైనా బాడీలో పార్ట్ అన్నిటికీ ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ నేను స్పైన్ ఎక్స్క్లూజివ్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహజంగా రక్త ప్రసరణ అనేది తగ్గడం మొదలవుతుంది, సర్క్యులేషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే లోపల వాపు లాగా వాపు. సో దానివల్ల నొప్పి అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసుకుని ఆ స్పైన్ ఏరియాలో అంటే ఏదైతే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆ పార్ట్ ఏరియాలో ఆ వేవ్స్ లోపల పంపించి అక్కడ రిపేర్ జరగడానికి హెల్ప్ అవుతుంది. సో రిపేర్ అంటే మా సైంటిఫిక్లో కొంచెం సైంటిఫిక్లో మాట్లాడాలంటే ఏటీపీ అంటాం అనమాట. ఏటీపీ ప్రొడక్షన్ని పెంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గించింది అనమాట. సో దానివల్ల పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గడము అండ్ ఆల్సో ఒక్క సింగిల్ సెషన్లోనే రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి. సో ఇది దీంట్లో మళ్ళీ 2 హెడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చూపించేది అక్కడ పెట్టింది వచ్చేసి పెద్ద హెడ్ అనమాట, పెద్ద అప్లికేటర్. సో ఇది మూవబుల్ అనమాట. అంటే ఇది మన చేతితో మూవ్ చేయొచ్చు, అది ఫిక్స్డ్ అంటే పట్టుకుని ఉండవసరం లేదనమాట. సో అది ఒక రోబోటిక్ హ్యాండ్ లాగా అలా పెట్టేసుకుని స్టాండర్డ్గా ఉంటుంది, ఆటోమేటిక్ ట్రీట్ చేయకపోతుంది. అంటే దీనివల్ల ఏం యూజ్ ఇప్పుడు? సో నేను ఇక్కడ జస్ట్ దీంట్లో అప్లికేటర్ పెట్టాను, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. సో మనం అక్కడ అప్లికేటర్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే లోపల నుంచి వేవ్స్ అనేవి జనరేట్ అయ్యి వేవ్స్ లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రీట్మెంట్ మొత్తం అంటే స్పైన్ దగ్గర ఉన్నదన్నిటిని హీల్ చేస్తుంది అనమాట. సో నేను అది కూడా మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే అనటామికల్ పార్ట్స్ మీద నొక్కానండి. ఇది ఛానల్ బి, ఇది ఛానల్ బి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండ్, వ్రిస్ట్, ఎల్బో, షోల్డర్, సర్వైకల్ వర్టిబ్రా అంటే మెడభాగము, దేన్ని మనం టార్గెట్ చేస్తున్నాం, దేన్ని ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడువుని టార్గెట్ చేశాను కాబట్టి ఐ విల్ గో ఫర్ లంబర్ వర్టిబ్రా అనమాట. సో నేను లంబర్ వర్టిబ్రాని సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఇలా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక ఎంత టైం పెట్టాలి, ఎంత ఇంటెన్సిటీ అంటే పేషెంట్ కండిషన్ బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 minutes అలా తీసుకున్నాను. ఇక్కడ లో ఫ్రీక్వెన్సీయా హై ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ద్వారా ట్రీట్ చేయాలి. సో అది కూడా పేషెంట్ కండిషన్ బట్టి మారిపోతూ ఉంటుందండి. సో నేను హై ఫ్రీక్వెన్సీ పెట్టుకుని ఒక ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీని స్టార్ట్ చేసుకుంటాము. సో మీరు చూడొచ్చు నేను ఒక 9 నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక బీప్ సౌండ్తో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో నేను స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుందా? లేదు, ఫస్ట్ జర్క్ అప్పుడు దాకా అలవాట్లేదు కాబట్టి పెయిన్ ఏమి ఉండదు. ఓకే. సో జనరల్గా అక్కడ మొబిలైజ్ అవుతుంది. అంటే ఈ మిషన్ మీరు స్టార్ట్ చేయంగానే సో తను అంటే వనకడం జరిగింది అంటే అది కొంచెం జర్క్ వస్తుంది. అంటే జస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆయన అలర్ట్గా లేడు. అంటే జనరల్గా మామూలుగా అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాం వెంటనే ఇదంతా ఉంది కాబట్టి ఆయన వాయిస్ వింటున్నాడు అంతే. సో జస్ట్ కొంచెం ఒక చిన్న జర్క్ లాగా వచ్చి ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా సార్ మీకు? ఇబ్బంది ఏముంటుంది. ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సో ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి స్టార్ట్ అయింది సార్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటే డైలీ చేయం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 daysలో ఒక 2 or 3 times, 20 daysలో 2 or 3 times అవసరాన్ని బట్టి మధ్యలో ప్లాన్ చేస్తాం. అంటే మిగతా ట్రీట్మెంట్స్తో పాటు
ఇవి ప్లాన్ చేస్తాం. సో ఇది ఛానల్ బి నేను ఇది సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈయనకి ఈ ప్రాబ్లంతో పాటు ఈ లెఫ్ట్ లెగ్ కూడా కాలు లాగుతుందని చెప్తారనమాట. సో లెఫ్ట్ లెగ్ నర్వ్ని కూడా నేను యాక్టివేట్ చేయగలుగుతా. అది ఎలా అంటే సో ఇది డైనమిక్ అప్లికేటర్ అనమాట మీరు ఇక్కడ చూస్తే. సో నేను దీన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు థై రీజియన్ని నేను ఓకే చేసుకుని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే సేమ్ ఆ మూమెంట్ అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు అది చూపిస్తాను నేను అది కూడా. సో నేను ఇలా పెట్టేసేసుకుని ఎందుకంటే నరువు ఇందాక చెప్పాను నడుము దగ్గర ఉన్న నడుము దగ్గర నుంచి కాల్లోకి వెళ్తుందని చెప్పాను కదా. సో దాన్ని మనం టార్గెట్ చేసుకుని సేమ్ ఇలా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకుంటూ చిన్నగా. కొంతమందికి ఏంటంటే ఓన్లీ థై రీజియన్లో ఉంది అంటారు. సో ఇక్కడ మాత్రమే మనం ట్రీట్ చేసుకోవచ్చు. కొంతమందికి కాఫ్ అంటే ఈ కింద భాగంలో పోయిన అంటారు. సో ఇక్కడ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళ పేషెంట్ ఇబ్బందిని బట్టి మనం ఇలా చిన్నగా మూవ్ చేసుకుంటూ ఆ నర్వ్ కోర్స్ మొత్తాన్ని టార్గెట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఎవరైతే బ్యాక్ పెయిన్తో పాటు రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే కాలు లాగుతుంది అని అంటాము. సో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. సో ఎక్కడ పెయిన్ ఏమి ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు. కొంచెం అలవాటు అవడానికి కొద్దిగా ఫస్ట్లో భయపడతారేమో, కానీ వన్స్ ఒక సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రీట్మెంటే బెటర్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఏమైనా ఇబ్బంది ఉందా సార్ మీకు? ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట త్రూ. సో అలా లో ఫ్రీక్వెన్సీని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. పేషెంట్ కండిషన్ బట్టి ఏంటి అనేది మనం పూర్తిగా పెట్టుకోవచ్చు. ఇదైతే స్టాటిక్ అనమాట. అంటే ఈ పేషెంట్ ఏమేమి పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి మీ దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకైతే L4 L5 దగ్గర డిస్క్ బల్జ్ ప్లస్ లెఫ్ట్ కాలు మొత్తం లాగుతుందని చెప్పారండి. అంటే సయాటికా అంటే L4 L5 డిస్క్ బల్జ్తో పాటు లెఫ్ట్ లెగ్ అనేది రేడియేటింగ్ పెయిన్ ఉంది. సో మనం దాన్ని టార్గెట్ చేసి నేను ఒక ఎక్విప్మెంట్ చూపించాను డీకంప్రెషన్ థెరపీ అని, అది యూజ్ చేస్తాము. దాంతోపాటు ఇది ర్యాండమ్గా మనం ఆ రోజు ఉన్న సిమ్టమ్స్ని బట్టి, ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 20 days ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదంటే 15 days ట్రీట్మెంట్ అయితే ఇవాళ ఎలా ఉన్నారు రేపు ఎలా ఉన్నారని కంపేర్ చేసుకుంటూ డైలీ చేస్తాం. మేము ఒక రకంగా పేషెంట్ని డైలీ అడుగుతామంటే ఎలా ఉన్నారు, పెయిన్ ఎంత % ఉంది, తగ్గిందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ మారిపోతుంది. కాబట్టి బెటర్గా మనం పేషెంట్కి రిజల్ట్ ఇవ్వగలుగుతాము. అండ్ ఆల్సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎక్సర్సైజ్ అనేవి మనం ఒక ప్రోటోకాల్ ఇస్తాం అనమాట. ఇక్కడ నేర్పిస్తాం. ఇవాళ ఒక 2 exercise యాడ్ చేస్తే రేపు ఇంకోటి. ఒకేసారి ఒక పేషెంట్కి వచ్చి ఒకేసారి ఎక్సర్సైజ్ చేయండి అంటే వాళ్ళు చేయరు. సో మేము ట్రీట్మెంట్ చేస్తూ నొప్పి తగ్గిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఎందుకంటే అందరికి అవసరం కాబట్టి ఎక్సర్సైజ్ అనేది. అయితే చాలా మందికి మనం చూస్తే ఇంతకుముందు అక్కడ మనం మాట్లాడుకుంటే L5, సో ఇక్కడ L4, అంటే చాలా మటుకు L4 L5 ఇట్లా వింటున్నాం కదా. అంటే ఈ కింది భాగం అంటే మనం వంగడం వల్ల లేవడం వల్ల అట్లాంటి దానికి L5 అంటే అలాగా సార్. ఇక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా లంబర్ రీజన్ అంటే నడుం భాగంలో 5 రకాల ఎముకలు ఉంటాయండి. అంటే L1 to L5. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 70 to 90% కంపేర్ చేసుకుంటే మన బాడీలో నుంచోగానే మన బాడీ వెయిట్ అంతా L4 L5 అండ్ L5S1 మీద పడుద్ది. మీరేం చేయకపోయినా కొంచెం బట్ బాడీ వెయిట్ అంతా లోయర్ సెగ్మెంట్స్లో పడుద్ది. ఎప్పుడైతే ఈ L4 L5 కానీ L5S1 కానీ ఈ ప్రాబ్లం కాకుండా ఇంకా వేరే ఇబ్బంది అంటే వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేయడము, బరువులు ఎత్తడము, కింద పడిపోవడము, ఎక్కువ కూర్చోవడము, సో సపరేట్గా లోడ్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి ప్రెషర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యి మోస్ట్ కామన్గా L4 L5 అండ్ L5S1 దగ్గర ఇబ్బంది వస్తుంది. అంటే పైన రాకూడదని లేదు, L3 L4 దగ్గర ఉంటుంది, L2 L3 ఉంటుంది, L1 L2 కూడా వస్తుంది. కానీ L4 L5 అండ్ L5S1 ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎక్కువ మందికి ఇవే ఎక్కువ రిపీట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఫీమేల్స్ ఉన్నారు, బయట మేల్స్ ఉన్నారు. సో మేల్స్ ని మనం ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మీరు నాకు చూపిస్తున్నారు. ఒకవేళ ఫీమేల్స్ పేషెంట్స్ వస్తే అంటే ఫీమేల్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారండి, తప్పకుండా. మన దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. సో అది మేల్ డాక్టర్స్, నాతో పాటు ఇంకా మేల్ డాక్టర్స్ ఉంటారు అండ్ ఆల్సో ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు. ఒక 3 to 4 members ఉంటారు. సో వాళ్ళు మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ ఫీమేలే ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎందుకు అంటే మేము ఇక్కడ ఇది మెట్రోపాలిటన్ సిటీ కాదు, ఇక్కడ ఆల్సో అందరూ ఒక్కొక్క వాళ్ళ కల్చర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఫీమేల్ డాక్టర్సే మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. కొన్ని ట్రీట్మెంట్స్ నేను చేయాల్సినవి ఉంటాయి. నేను చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫీమేల్ డాక్టర్ పక్కన ఉంటారు. సో మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుని ప్రైవసీ అని ట్రీట్మెంట్ చేస్తాం. సో మేము వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాం, మా డాక్టర్స్ని కూడా. వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఒక్కసారి మనం పరిచయానికి ఓకే అండి.
ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఓకే. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాస్ 3, క్లాస్ 3A, క్లాస్ 3B, క్లాస్ 4. సో ఇది క్లాస్ 4 అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. సో ఇది హై ఎండ్ ట్రీట్మెంట్ అనమాట. హై పవర్ క్లాస్ 4 ట్రీట్మెంట్ అంటాము లేజర్. సో మీరు చూడొచ్చు అక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నడుముకి సంబంధించి ట్రీట్ అవుతుంది అనమాట. సో మా ఫీమేల్ స్టాఫ్ అనమాట, ఫీమేల్ డాక్టర్ గారు, డాక్టర్ ప్రమీల. సో వీళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అన్ని ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మన దగ్గర ఉంటారండి. సో ఫీమేల్కి మ్యాక్సిమం ఫీమేల్ డాక్టర్స్ ఇందా చెప్పినట్టు చేస్తారు. సో మీరు చూస్తున్నట్లయితే ఇది లేజర్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. సో ఆ లైట్ చూడొచ్చు మీరు. సో అది లోపలికి వెళ్ళి ఆ లేజర్ లైట్ లోపలికి వెళ్ళి అక్కడున్న సెల్స్ని రిపేర్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించేది. సో ఇది బ్యాక్ రీజియన్కి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాం, అంటే నడుము భాగంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో అది కాలుకు చేయొచ్చు, షోల్డర్కి చేయొచ్చు, అన్ని రకాలుగా ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ మనం ఇక్కడ ఇది చేస్తున్నాం కాబట్టి చూడొచ్చు. అంతే. ఓకే. హాయ్ మేడం, అంటే ఈ పేషెంట్స్కి అంటే ఏమైంది, అసలు ఏం ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఈ పేషెంట్కి L4, L5 డిస్క్ ప్రాబ్లం అండి. సో ఈసారికి ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది రేడియేటింగ్ పెయిన్ ఉందన్నమాట. సో ఇక్కడ అసలు ఇదేంటి, లేజర్ ఏంటి, అసలు దాని యూజ్ ఏంటి అంటే ఇక్కడ ఈ బల్జాయి ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ రేస్ అనేది లోపలికి వెళ్ళటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించి సర్క్యులేషన్ అక్కడ నుంచి నర్వ్స్కి వెళ్ళే నర్వ్స్కి అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అలాగే అక్కడ ఉన్న సెల్స్ని అనేది రిపేర్ చేస్తుంది. సో అంటే లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చిందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఎలా అంటే సార్, మనం జనరల్గా నార్మల్ ఫిజియోలాగా ఎంత ట్రీట్ చేసినా కూడా మజిల్ పెయిన్ అనేది అంతవరకు రిలీఫ్ అవుతుంది కొంతమందికి, ఇన్ఫ్లమేషన్ లేకపోతే. కొంతమందికి ఏంటంటే మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ రిలీఫ్ అనిపించదు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో వాళ్ళకి అనేది గ్రాడ్యువల్గా మజిల్ పెయిన్ గానే రిలీఫ్ అవుతూ ఉంటుంది, నర్వ్ రిలేటెడ్గా కూడా. ఓకే. సో ఇది లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి సో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా? అవును సార్, తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఫీమేల్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇప్పుడు ఈ లెగ్ రేడియేటింగ్ పెయిన్ మొత్తం ఎక్స్పోజ్ చేసి చేయాలన్నమాట. సో మొత్తం కవర్ చేసి ఓన్లీ ఒక లేడీ డాక్టర్ గారే ఉంటారు, అలాగే ఫీమేల్ పేషెంట్ అనేది ఉంటారు. వాళ్ళకి మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఎండ్ అయ్యాకే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తాము. అంటే పేషెంట్కి కంప్లీట్ ట్రీట్ అయ్యాకే అప్పుడు ఎక్స్పోజ్ అంటే బయటికి ట్రీట్మెంట్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ లేజర్ ట్రీట్మెంట్ అందరికి చేస్తారా, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, లేకుంటే పర్టికులర్ గా కొంతమందికి ఉంటుంది సార్? అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి చేయొచ్చు, బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో ఏజ్ బిలో 30 లేదా 30 to 50, 50 to 60 ఏజెస్, సో అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ లేని వాళ్ళకి ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ లో ఏముంటది అసలు? అంటే ఏంటంటే సార్, ఆ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే స్కిన్ టోన్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కలర్ ఉందనుకోండి, ఇప్పుడు కలర్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రేస్ అనేది ఎంత ఇండెప్త్ వెళ్ళాలి అంటే ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ కలర్ని, వాళ్ళ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తాం మనం. ఓకే. కలర్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. అవి సెలెక్ట్ చేసుకొని మనం చేస్తాం. ఓకే. సో ఈ పేషెంట్స్కి ఎన్ని డేస్ నుంచి ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారు? 10 days నుంచి. 10 days. పేషెంట్ పేరు? భాస్కర్ గారు. సార్ హాయ్ సార్, ఎలా అనిపిస్తుంది సార్ మీకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే? అంటే కొంచెం రిలీఫ్ ఉందా, లేకుంటే అంటే ఏమన్నా పెయిన్ కానీ అట్లా? ఓకే. ఇది కప్పింగ్ అనుకుంటా కదా? అవునండి, ఇది కప్పింగ్ థెరపీ అంటాము జనరల్గా. సో ఇదేంటిది అంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఇంప్యూరిటీ బ్లడ్ కూడా రిమూవ్ అవుతుంది, మజిల్స్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇది కొంచెం ట్రెడిషనల్ అప్రోచ్ అనమాట, ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం అంతే, కప్పింగ్ థెరపీ. అయితే నేను ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, బాడీ బిల్డర్స్ వీళ్ళు, సో వాళ్ళు కూడా చేయించుకుంటారు ఎందుకు? అది జనరల్గా ఏంటంటే సార్, అది కొంచెం వాళ్ళు ఎక్కువ మజిల్ మజిల్ని షేప్ చేయడానికి అండ్ ఆల్సో స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి. అంటే స్కిన్ లూజ్ ఉంటే దాన్ని టైట్ చేయడానికి, అంటే అది పర్టికులర్ దాని వల్లే కాదు, మజిల్స్ అన్నిటి యాక్టివేట్ అయ్యి కొంచెం మజిల్స్ మళ్ళీ అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. సో వాళ్ళు జిమ్ చేసినప్పుడు కూడా కొంచెం ఇంప్యూర్ బ్లడ్ అనేది రిమూవ్ చేయడం కోసం
కొన్ని హిజామా టెక్నిక్ అంటాం దాన్ని, బ్లడ్ రిమూవ్ చేసేది, అలా కొన్ని ఎక్కువ జిమ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది ఫ్యాషన్గా అయిపోయి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళే చేసేసుకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ బ్లడ్ ప్యూరిటీ అవుతుందా? అది ఇక్కడ ఏమవుతుందండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కప్ కొట్టాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మజిల్ని, అంటే ఈ స్కిన్తో పాటు లోపల ఉన్న మజిల్ అన్నింటిని ఇలా పుల్ చేసి హోల్డ్ చేస్తుంది. ఓకే. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న సర్క్యులేషన్ అంతా ఒక చోటకి, బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ హోల్డ్ చేస్తుంది కాబట్టి, సో దాని ఆటోమేటిక్గా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో మజిల్స్ అన్నింటిని యాక్టివేట్ చేస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది ఒక చోటకి ఫామ్ అవుతుంది ఒకవేళ ఉంటే, స్కిన్ టోన్ బట్టి అది మారుతుంది, ప్లస్ వాళ్ళ ఉన్న మజిల్ ఏరియాని బట్టి. సో ఈ దీంట్లో ఏంటంటే సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసాము, ఇక్కడ ఒక చిన్న మచ్చలాగా ఎలా ఏర్పడుతుంది, ఇంకొంతమందికి డార్క్ ఉంటుంది. సో ఆ ఒక డార్క్నెస్ బట్టి మనం ఇంప్యూర్ బ్లడ్ ఉందా లేదని ఒక ఐడెంటిఫై చేసుకొని, అక్కడ ఏమవుతుందంటే జస్ట్ మనం ఒక చిన్న రప్చర్ చేస్తాము నీడిల్తో, చిన్న రప్చర్ చేసేసి మళ్ళీ కప్పింగ్ చేసేస్తాం. అప్పుడు ఆ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ అంతా బయటకు వస్తుంది. అది వేరే టెక్నిక్. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ డ్రై కప్పింగ్ చేస్తున్నాను అనమాట. సో అది వేరే టెక్నిక్. అది ఎక్కువ జిమ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇంప్యూర్ బ్లడ్ పోవాలి. బట్ కొంతమంది ఏంటంటే అది వాళ్ళే చేసుకొని, కొంతమందికి ఆ మజిల్స్ని బట్టి టార్గెట్ చేసుకుంటూ చేయాలి. దీంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఉంటుంది. కాబట్టి ఇది మజిల్ రిలేటెడ్గా బాగా హెల్ప్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ. రిలాక్స్ ఉండండి, ఫ్రీ, రిలాక్స్. చేతులు లాక్ చేసుకోండి. ఓకే, గాలి పీల్చుకోండి సార్. కింద కాలు స్ట్రైట్గా పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఓకే, చేతులు కూడా గట్టిగా పెట్టుకోండి. గాలి పీల్చుకోండి, వదిలేయండి, రిలాక్స్. మళ్ళీ గాలి పీల్చుకోండి, వదిలేయండి, మళ్ళీ గాలి పీల్చుకోండి, వదిలేయండి, రిలాక్స్. ఓకే, ఇబ్బంది లేదు కదా సార్, ఫ్రీగా ఉందా? ఓకే, ఆడి తిరగండి సార్. సో ఇలా మనం నడుముకి సంబంధించి అలైన్మెంట్ చేసామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ రీజన్ నేను ఇప్పుడు చేశాను, అటు సైడ్ చేశాను, మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా చేతికి చేయొచ్చు, మళ్ళీ మెడకు చేయొచ్చు, నడుముకి చేయొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇలా కాలు చాపేయండి, రిలాక్స్, ఫ్రీగా ఉండండి. మీరేం కావాలి మాకండి, టెన్షన్ పడమాకండి, ఫ్రీగా ఉండండి. ఓకే, నేను చెప్పినప్పుడు గాలి పీల్చుకుంటూ చిన్నగా వదిలేండి. ఓకే, రిలాక్స్. కింద కాలు స్ట్రైట్ పెట్టుకోండి సార్. ఇది ఫ్రీగా వదిలేయండి. వెరీ గుడ్. ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, గాలి పీల్చుకోండి, వదిలేయండి, గాలి పీల్చుకోండి, వదిలేయండి, మళ్ళీ గాలి పీల్చుకోండి, వదిలేయండి, రిలాక్స్. స్ట్రైట్, రిలాక్స్. సో ఇలా బోత్ సైడ్స్ మనం అలైన్మెంట్ చేసామండి. దీన్ని మాన్యువల్ థెరపీ అంటాము. సో ఇంకా లెగ్ని కానివ్వండి, లేదంటే ఫుట్ కానివ్వండి, యాంకిల్ కానీ, నీ జాయింట్ కానీ, షోల్డర్, ఇలా అన్నిటినీ మనమైతే ఈ యొక్క కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. సో అది మనకు టైం లేదు కాబట్టి నేను అన్ని చూపించలేకపోతున్నాను. సో ఇంకా ఫర్దర్గా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడతాం. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, అంటే ఎవరికైతే పెయిన్ ఉంటుందో వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తారా, లేకుంటే ఎవరికైనా, అంటే నేను కూడా చేసుకోవచ్చా? అంటే నార్మల్గానే మీరు చూస్తుంటే నార్మల్గా మనకి ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు మనం చేసుకుంటాం కదా, అట్లా అనిపిస్తుంది. అది జనరల్గా ఏంటంటే సార్, ఇక్కడ మనకి సెల్ఫ్గా చేసుకునేది వేరు. మన చేతులతో ఇలా విరుచుకుని సౌండ్ వచ్చేది వేరు, మెడతో ఇలా విరుచుకునేది వేరు. సో నేను అది మెడతో కూడా చేసుకోవద్దని చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకు నిజంగా అవసరం ఉందా లేదా అని ఫస్ట్ తెలియాలి. మీకు ఏదన్నా బ్యాక్ పెయిన్ ఉంది, ఈ మెయిన్ దీని యొక్క పర్పస్ ఏంటి, ఈ ట్రీట్మెంట్ వల్ల పర్పస్ ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచడం. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే మనం పూర్తిగా వంగలేరు, జాయింట్స్ రేంజ్ తగ్గిని, మొబిలిటీని పెంచడం, మూమెంట్ని పెంచడం కోసం ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పెయిన్ ఉంది నిజంగా, లేదంటే కండరాలు పెయిన్స్ వచ్చినాయి అంటే జనరల్గా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. లేదు అది కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలా, మాన్యువల్ థెరపీ చేసుకోవాలనేది ఖచ్చితంగా మాలాంటి ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, లేదంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే దానికి వెళ్ళండి. లేదంటే అవసరం ఏం లేనప్పుడు ఎందుకు. సో అలా ఉంటుంది అనమాట. అయితే నాకు ఒక డౌట్, అంటే మెడల్ చాలా మంది ఇట్లా అనగానే పట్ పట్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మా కెమెరామ్యాన్, సో వాడు నడుము ఇట్లన్నా, వాడు మెడల్ ఇట్లన్నా పట్టు అంటాయి, బట్ నాకు అవ్వదు. అంటే ఎందుకంటే వాడికి నాకు డిఫరెన్స్ ఏంది? నేను అదే సార్ ఇందాక క్లియర్గా నేను చెప్పడానికి కూడా కారణం అదే. ఏంటంటే అందరి పర్సెప్షన్ ఏంటంటే సౌండ్ వస్తే కరెక్ట్, సౌండ్ రాకపోతే ఇన్కరెక్ట్. సో నేను చెప్పేది ఏంటి అంటే, సౌండ్ అనేది ఒక గ్యాస్ బబుల్. మన పాడ్కాస్ట్లో కూడా మనం మాట్లాడాం. సో ఆ గ్యాస్ బబుల్ ఎప్పుడైతే మనం మూమెంట్ చేసినప్పుడు అది కొంచెం ఇలా రప్చర్ అవుతుందో,
అలా పగిలినట్టు అంటే దాన్ని బ్లాస్ట్ అవుతుందో ఆ సౌండ్ వస్తుంది, పాప్ సౌండ్ వస్తుంది, లేకపోతే రాదు. సో అది ఫస్ట్. సో మీకు సౌండ్ రాకపోతే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కాదు, సౌండ్ వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు. సో అది జస్ట్ ఒక గ్యాస్ బబుల్ అంటే. కానీ కొన్ని సందర్భాల్లో మూమెంట్ చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు మీ కెమెరామ్యాన్ ఇలా అంటే సౌండ్ వస్తుంది అన్నారు, మీకు అది రావట్లేదు అన్నారు, మీరు కూడా అంతవరకు తిప్పగలుగుతున్నారా లేదా తల, అది చూసుకోవాలి. అది తిప్పలేకపోతున్నారు అంటే మూమెంట్ పూర్తిగా జరగట్లేదు అని అర్థం. అంటే అక్కడ కండరాలు ఏదో టైట్ అవ్వడం కానివ్వండి, కండరాలు ఏదైనా స్ట్రెయిన్ అవ్వడం కానీ జరుగుతుంది అని అర్థం. సో దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకొని దానికి ట్రీట్ చేసుకోవాలి అప్పుడు. అలా అంతేగాని సౌండ్ వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు సార్కి చేశాను, సార్ కొన్ని సెగ్మెంట్స్లో సౌండ్ వచ్చింది ట్రీట్మెంట్లో, కొన్ని సెగ్మెంట్స్ సౌండ్ రాలేదు. సో మేము పేషెంట్కి మేము మన ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, ముందుగానే మనం చెప్తాం క్లియర్గా ఇది అని. సో పేషెంట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నా వీడియోస్లో కూడా నేను చెప్పేది అదే. సో కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లేదంటే చేసుకుంటున్నప్పుడు మీరు ఇవి పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. ఓకే, అంటే కైరోప్రాక్టిక్ చేసేటప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చేస్తారా? అంటే 5 years 10 years అబ్బాయిలు చిన్నపిల్లలకు కూడా ఉంటుంది సార్. అంటే జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ బాడీ కండిషన్, బాడీ ఏజ్ ఎలా ఉంది, వాళ్ళ బోన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బోన్స్ ఏదైనా ప్రాబ్లమ్గా ఉన్నాయా లేదా, లిస్థెసిస్ అంటే ఎముకలు ఒకదాని మీద ఒకటి ఎక్కినాయా చేయకూడదు, ఎముకలు అరుగుదల వచ్చినాయా చేయకూడదు, ఎముకల డిస్క్ ఏదైనా పూర్తిగా అరిగిపోయిందా చేయకూడదు, ఆస్టియోపోరోసిస్ అంటాం అదొక కండిషన్, అలాంటి కండిషన్స్లో చేయకూడదు. ఏదైనా హెమరేజెస్ కానీ లేదంటే ట్యూమర్స్ కానీ అంటే చిన్న క్యాన్సర్ ట్యూమర్స్ కానీ ఏదైనా బ్లీడింగ్ ఎక్కువ ఓవర్ బ్లీడ్ చేయకూడదు. సో ఇలాంటి సందర్భాల్లో చేయలేని కొన్ని ఉంటాయి. సో ఎక్కడ చేయగాలి ఎక్కడ చేయకూడదు, ఏ కేసుకి చేయాలి ఏ కేసుకి చేయకూడదు అని తెలిస్తేనే రైట్ డాక్టర్ అవుతారు నా దృష్టిలో. సో పేషెంట్ వచ్చారు కదా డబ్బులు వస్తున్నాయి కదా అని చేసేస్తాం అనుకోండి, వాళ్ళ పేషెంట్ ఒక లైఫ్ని మనం స్పాయిల్ చేసినట్టే. సో చాలా మంది పేషెంట్స్ నాకు చాలా దూరం నుంచి చాలా ఊర్ల నుంచి ట్రావెల్ చేసి సార్ మీరు కైరోప్రాక్టిక్ చేస్తారంట కదా, మన గుంటూరులోనే ఉందంట కదా, ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళామని చెప్తూ ఉంటారు. సో మ్యాక్సిమం నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. కొంతమంది పేషెంట్స్కి అయితే అసలు అవసరం లేదు అది, ఆ ట్రీట్మెంట్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ నన్ను ఒకసారి ట్రీట్మెంట్ చేయండి సార్ మళ్ళీ పోయి అడుగుతారు. నేను చెప్తాను మీకు అవసరం లేదు సార్, మీకు అవసరం లేదు, ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన లేదు అని చెప్పి నేను పంపించేస్తాను. సో మనకి అవసరం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎలా చేయాలి, ఎక్కడ చేయగలి, ఎక్కడ చేయకూడదో తెలియాలి ఫస్ట్, అది మెయిన్. ఇప్పుడు మన సెలూన్ షాప్లో మనం మాట్లాడుకున్నాం, పాపం వాళ్ళని తప్పు పట్టాలని కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ನೀವು మొన్న రీసెంట్గానే ఒక ఇంట్రాక్షన్ జరిగితే అందరూ వచ్చి వాళ్ళే అడుగుతున్నారు సార్ నాకు ఇది చేయండి అని అడుగుతున్నారు, మేము ఏంటంటే మళ్ళీ మాకు కస్టమర్ రారేమో అని చెప్పి మేము చేస్తున్నామని చెప్పి ఒక సెలూన్ షాప్ అతను నాకు చెప్పాడు. సో అది నేను కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళకి కావాలి కాబట్టి ఫుడ్ వాళ్ళకి రోజు గడవాలి. మీరు వెళ్ళి అడుగుతున్న వల్ల వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు, మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అది దృష్టిలో పెట్టుకోండి, ఎవరిది ఎక్కడ చేయించుకుంటున్నాం, ఎలా చేయించుకుంటున్నాం, అవసరం ఉందా లేదో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఫిజియోథెరపీ అవసరం ఉండే అంటే వాళ్ళకు వేరే ఏదో ఇంజరీస్ అయ్యి వాళ్ళు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఫిజియోథెరపీకి మీ దగ్గరికి రావచ్చా? ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్? అంటే ఇప్పుడు పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. సో అట్లాంటి వాళ్ళు రావచ్చు అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అట్లా చేస్తారు? జనరల్గా ఏంటంటే సార్ అది నేను పర్సనల్గా హోమ్ విజిట్స్ చేయనండి. సో మన స్టాఫ్ కానీ ఎవరైనా ఉంటే మేము హోమ్ విజిట్స్ పంపిస్తాము. కొన్ని కేసెస్ ఎక్స్క్లూజివ్గా మీ స్పైన్ని డీల్ చేస్తున్నాము. సో మనకి ఇది నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ మీరు మనం ఉన్నది. సో మనకి ఫిజియోథెరపీ సెంటర్ సపరేట్గా ఒకటి ఉంటుంది. సో అక్కడ రెగ్యులర్ చిన్న కేసెస్ కానివ్వండి, స్ట్రోక్ కేసెస్ కానీ అన్ని కేసెస్కి మనం అక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. సో ఆ కేసెస్ కూడా డీల్ చేస్తాం. ఓకే. అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలనేది చాలా జాగ్రత్తలు ఉంటాయి, ప్రతిదీ ఫాలో అవ్వాలి. కొన్ని టిప్స్ వాళ్ళ కండిషన్ బట్టి, కూర్చునే విధానంలో మార్పులా, నుంచునే విధానంలో మార్పులా, తినే ఆహారంలో మార్పులా, ఇవన్నీ పేషెంట్ వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు మీ ప్రొఫెషన్ తీసుకుంటే మీరు యాంకరింగ్ నా నుంచి నుంచునే ఉన్నారు, నుంచోవాల్సి వస్తుంది. అదే చెప్పట్లేదు, అది ఆ పోస్చర్ మనం మార్చుకుని ఎవ్రీ టైంకి కూర్చోవడం కానివ్వండి, ఆ వర్క్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ముందు వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకుని మీరు ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం వల్ల. కొంతమంది ఏంటంటే బరువులు ఎత్తే పనులు చేస్తారు, లేదంటే డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బరువులు ఎత్తేనే పని. సో దానివల్ల సో వాళ్ళ కండిషన్ బట్టి ఆ జాగ్రత్తలు ఏది అవసరం ఏంటనేది నేను కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేస్తాము. సో మెయిన్గా నా దగ్గర ఏంటి అంటే నేను పేషెంట్ రాగానే ఓపీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న చిన్న కంప్లైంట్ కూడా అదే. కొంతమందికి ఏంటంటే నేను ఎక్కువ టైం ఓపీ తీసుకుంటున్నాను, అంటే ఎందుకంటే వచ్చిన తర్వాత వచ్చారు మందులు టాబ్లెట్ రాసామా లేదంటే ఏదో పైపైన ట్రీట్మెంట్ రాసా పంపించాను కాదు, అదేం మీరు రాయరు కదా. అదే ఇప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్ వచ్చేసారు, ఇప్పుడు అలాంటి ట్రీట్మెంట్
పంపించేసాం అనుకోండి ఏముంటుంది, నేను ఒకలాగే ఉంటుంది. సో నేను మెయిన్గా పేషెంట్ దగ్గర స్పెండ్ చేయాల్సిన టైం అని మినిమం 20 minutes to 25 minutes పడుతుంది ఒక ఓపీ నాకు. సో అందుకే ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడో నుంచి దూరం నుంచి నా దగ్గర ట్రావెల్ చేసి నమ్మకంతో నేను ఇక్కడ తగ్గిస్తాను అనే ట్రస్ట్తో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను నేను వాళ్ళ ప్రాబ్లం మీద ముందు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, అండ్ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఇబ్బంది ఉంటుంది, ఎలా అని మొత్తం తెలుసుకొని ఒక అసెస్మెంట్ ప్రిపేర్ అవుతుంది నాకు. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్, ఇలా ట్రీట్మెంట్ ఇన్ని డేస్ ట్రీట్మెంట్ చేసుకోండి, లేదా అవసరం లేదా ఒక రోజు ట్రీట్మెంట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఒక 1 week 10 days సరిపోతుంది, లేదంటే ఇది చేయండి అని మొత్తం సజెషన్ ఇచ్చి పంపిస్తాను అనమాట. సో అది మెయిన్గా మన కాన్సెప్ట్ అంతే. ఓకే. సో అంటే చాలామంది స్పైన్ సర్జరీస్ ఎవరైతే చేస్తారో ఆ డాక్టర్స్ కూడా మీ దగ్గర రావడం జరిగింది అన్నట్టు విన్నాం. మనము ప్రీవియస్ మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సో మీ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత, అంటే పోడ్కాస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్స్ ఎవరైనా కాల్ చేయడం, మాట్లాడడం జరిగింది? కొంతమంది కాల్ చేశారండి. అంటే నేను పేర్లు చెప్పను. సో కొంతమంది డాక్టర్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేశాము. సో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అవేర్నెస్ అనేది వస్తుంది. సో కొన్ని కేసెస్కి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం. అది లాస్ట్ స్టేజ్కి వచ్చిందంటే ఆపరేషన్. నేనే చెప్పేస్తాను, నాకు ఎంత దూరం నుంచి వచ్చిన పేషెంట్స్ ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నేను పలానా కేసుకి ట్రీట్మెంట్ చేయండి, లేదంటే అవసరం లేదు అని నేను చెప్పను. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చారు, ఖచ్చితంగా అది ఆపరేషన్ అవుతుందంటే మీరు దూరం నుంచి వచ్చినా కూడా నేను ఆపరేషన్కి వెళ్ళండి, ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పేస్తాను. వదిలేయండి, మళ్ళీ గాలి పీల్చుకోండి, వదిలేయండి, ఫ్రీగా ఉండాలి బాడీ. ఓకే, రిలాక్స్, గాలి పీల్చుకోండి, వదిలేయండి. మీరు ఎల్బోస్ కొంచెం లూజ్గా వదిలేయండి, మోచేతులు ఫ్రీగా వదిలేయండి, చేతులు పెట్టుకోండి, నా చేయి పెట్టండి, గట్టి కొత్తండి, రిలాక్స్. ఓకే, ఫ్రీగా ఉండాలి, మీరు దిగబడుతున్నారు కొంచెం. ఓకే, ఫ్రీ, గాలి పీల్చుకోండి, వదిలేయండి, మళ్ళీ గాలి పీల్చుకోండి, వదిలేయండి. ఓకే, రిలాక్స్. సో ఇప్పుడు ఏదైనా పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి నిజంగా మన ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా మన ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేదా, ఆ కేసు తగ్గిద్ది అంటే నేను వాళ్ళకు ఓపెన్గా చెప్తాను, సార్ ఇది పాసిబుల్ కాదండి, ఓపెన్గా పాసిబుల్ కాదని చెప్పేస్తాను. సో కొంతమంది డాక్టర్స్ కూడా నా పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ కూడా నేను ట్రీట్ చేశాను. పెద్ద MBBS స్పైన్ సర్జన్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో న్యూరో సర్జన్స్ ఉన్నారు, న్యూరాలజిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో అందరికీ ఏంటంటే అవేర్నెస్ వస్తుంది, ట్రీట్మెంట్ ఉంది అనే ట్రస్ట్ ఉంది కాబట్టి. సో నేను కూడా నా పర్సనల్గా కొన్ని కేసెస్ కూడా నేను కొంతమంది డాక్టర్స్కి రిఫర్ చేస్తాను. అది ఖచ్చితంగా సర్జరీ అవసరం ఉంటే. అవసరం లేదనుకోండి వాళ్ళు నాకు రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంతవరకు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేస్తాను. అంటే ఇక్కడ షేర్ చేసుకుంటారు అంటే ఏది రిక్వైర్మెంట్ పేషెంట్కి అవసరం కదండి. ఇప్పుడు అవసరం లేకపోయినా సర్జరీలు వేసేసారు, కోసేసారంటే అది నాట్ కరెక్ట్. అది సో ఎంత అవసరం ఉంది, వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా, అవసరం ఉంటే పంపిస్తాం. సో మనం కొంతమంది పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ట్రీట్ చేస్తాం, డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రీట్ చేసాము. అది అందరికీ మనకు, ఎందుకంటే చిన్న పని చేసుకున్న దగ్గర నుంచి హై క్యాడర్ ఉన్న అందరికీ మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ ఎవరికైనా అదే ట్రీట్మెంట్, ఎవరికైనా అదే అంత టైం స్పెండ్ చేస్తాం, అదే కేర్ ఉంటుంది ఎవరికైనా. ఓకే, అంటే ఇక్కడ అంటే నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ మీదే, అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూసివ్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్. సో ఇప్పటికీ కూడా, లేకుంటే ప్రాబబ్లీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా స్పైన్నే డీల్ చేసేది ప్రెసెంట్ మనదే ఉందండి. ఫస్ట్ అన్ని టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని, అన్ని టైప్ ఆఫ్ మీకు చూపించిన ఇంకొన్ని ట్రీట్మెంట్స్ నేను చూపించలేకపోయాను, టైం లేక నాకు పాసిబుల్గా. కొన్ని ట్రీట్మెంట్స్ ఇంకా ఉన్నాయి, అది పేషెంట్ కండిషన్స్ బట్టి మనం అవి చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అన్ని ట్రీట్మెంట్స్ అండి జనరల్గా మనకు సంబంధించిన బాడీ రిలాక్సేషన్ కోసం మసాజ్ అండ్ స్ట్రీమ్ థెరపీ ఉంటాయి, కప్పింగ్ థెరపీ అని ఉంటాయి, లేదంటే డ్రై నీడ్లింగ్ అని ఉంటుంది. ఇవన్నీ వాటితో పాటు షాక్ వేవ్ థెరపీ ఉంటుంది. షాక్ వేవ్ థెరపీతో పాటు ఆక్యుపెంక్చర్ టెన్స్ అంటాము, ఆక్యుపెంక్చర్ టెన్స్తో పాటు ఆక్యుపెంక్చర్ నీడ్లింగ్ థెరపీ అంటారు, ఎలక్ట్రికల్ డ్రై నీడ్లింగ్ స్టిమ్యులేషన్ అంటాము. ఇలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చెప్పుకుంటే చాలా ఉంటాయి, చిన్న ట్రీట్మెంట్స్ అన్ని. అవన్నీ మనం కవర్ అవ్వదు కాబట్టి నేను చెప్పలేదు. సో నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మోర్ దెన్ 10 to 15 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మన క్లినిక్లో ఒకే చోట అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రెసెంట్ సో అది ఎక్స్క్లూసివ్గా నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో లేనిది మీరు పెట్టాలనుకున్నారా, లేకుంటే ఎట్లా? అంటే యాక్చువల్గా ఏంటంటే మేము ట్రైన్ అయినప్పుడు కొన్ని వేరే పెద్ద సిటీస్లో కొన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మాకేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా లేవు. సో మేము అన్ని పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంత, ఎందుకంటే ఒక్కొక్క ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అది ఇక్కడ ఎవరు డేర్ చేయట్లేదు. ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ పేషెంట్స్ ట్రస్ట్ ఉంటుందా లేదా అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. సో నేను బియాండ్ దట్ వెళ్ళాలి అని చెప్పి అందరికీ అందుబాటులో ట్రీట్మెంట్స్ ఉండాలని చెప్పి కొన్ని ఇందాక మనం చెప్పాను జపనీస్ స్పైన్ మొబిలైజేషన్ అని కొన్ని UK నుంచి ఒకటి ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ అయింది, US నుంచి. అలా ఇంపోర్ట్ చేసిన బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ మనం ఇండియాకి అంటే మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ మనం ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో అదే మెయిన్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా
సర్జరీకి అవసరం ఉండకూడదు. సో ఎంతవరకు మేము ట్రీట్మెంట్ చేయగలుగుతామో అంతవరకు మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ప్రతి పేషెంట్కి 100% తగ్గిపోద్ది అని నేను ఎవరికి చెప్పనండి. సో నేను పేషెంట్ వచ్చిన తర్వాత మీకు ఎంత పర్సెంట్ తగ్గిద్ది, ఇంత పర్సెంట్ నేను తగ్గించగలుగుతాను, ఇంత పర్సెంట్ మీరు మీ ద్వారా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అని క్లియర్గా క్లారిటీగా చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. సో అందుకని నేను నా దగ్గర పేషెంట్ వచ్చారు, నా దగ్గర మనీ తీసేసుకున్నా తగ్గిపోయి దాన్ని 100% సో ఇంత పర్సెంట్ రికవర్ అవుతారు సార్, మీకు ఇంత పర్సెంట్ ఛాన్స్ ఉంది, తగ్గిద్ది అంటే నేను తీసుకుంటాను. పాసిబుల్ కాదు అంటే ఓపెన్గా అది ఎంత క్యాడర్ అని ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నేను ఓపెన్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి? సో ప్రాబబ్లీ 90% పేషెంట్స్ అందరూ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గానే వస్తారు సార్. డిస్క్ ప్రాబ్లమ్స్ స్పైన్ కానీ, సర్వైకల్ కానీ, నడుము, లంబార్ కానీ అందరూ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళే. వాళ్ళకి వచ్చి ఇది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఒక 10 to 20% పేషెంట్సే ఉంటారు. అంటే ఇప్పుడు నడుము నొప్పి వచ్చింది పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనే వచ్చేవాళ్ళు ఒక 20% పేషెంట్స్. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మొత్తం ఆల్మోస్ట్ పెద్ద హాస్పిటల్ అన్నీ తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ లేకపోతే మీకు ట్రీట్మెంట్ లేదు అన్న వాళ్ళు ఇంత కట్టలు ఫైళ్ళు పట్టుకుని ఎంఆర్ఐ స్కాన్లు పట్టుకొని పాపం తిరిగి లాస్ట్కి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. సో నేను వాళ్ళకి ఎందుకంటే అది లాస్ట్ మనం నమ్ముతారు, చెప్తారు కొంతమంది అయితే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, బాబు మేము ఇలా అన్నో తిరిగాము, మా పిల్లలు చాలా ఖర్చు పెట్టారు నా మీద, నాకు వాళ్ళు ఖర్చు పెట్టాలని లేదు అని కొంతమంది ఏడుస్తూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కొంచెం ఎమోషనల్గా మనకు కూడా కొంచెం ట్రీట్ చేయాలి, తగ్గించాలని చెప్పి కాన్ఫిడెన్స్ కూడా మనకి వస్తుంది. అలానే మేము ట్రీట్ చేస్తాము. మా స్టాఫ్ కూడా 1-2 సార్లు డైలీ అడుగుతారు ఎలా ఉంది పేషెంట్కి, ఎలా ఉంది అని రోజు అడిగి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మేము ట్రీట్మెంట్ ప్లాన్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మాకు ఇంతవరకు ఇంత హై పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ ఉంది, హై పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్ రిఫరల్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అలా. సార్ రీసెంట్గా మేము ఎక్కడ కర్ణాటక నుంచి పేషెంట్స్ వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారు, అలా వాళ్ళకి లాంగ్వేజ్ తెలుగు కూడా ప్రాపర్గా రాదు, తమిళనాడు నుంచి కూడా మొన్న ఒకళ్ళు వచ్చారు. సో అలా దూరం నుంచి వచ్చి మన కోసం ఇక్కడ దాకా వస్తున్నారంటే వాళ్ళు ఏదో ట్రస్ట్ చేసి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అని ఇంకొకరు చెప్పడం బట్టే. కాబట్టి మనకి ఇప్పుడు దాకా అంతవరకు సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. ఓకే. సో బయట కొంతమంది పేషెంట్స్ కూర్చున్నారు, సో వాళ్ళతో నేను మాట్లాడతా, ఒకసారి చూద్దాం ఏమంటారు. సో దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం. ఓకే. సో ఇక్కడ చాలామంది పేషెంట్స్ కూర్చున్నారు, సో వీళ్ళందరితో మనం మాట్లాడదాం. అంటే వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందించారు, అసలు క్యూర్ అయిందా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు రాజశేఖర్. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చారు ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి కడప? దాదాపు 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు ఉంటుందా? సో ఏమైంది, ఏం ప్రాబ్లం మీకు? ఈ బ్యాక్ పెయిన్ కాడ పెయిన్ అనేది వస్తాను, అది సార్ గురించి తెలుసుకున్నాము, ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ సార్ 20 days ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు, ఇక్కడనే ఉన్నాం. ఈ పొద్దుటికి 10 days అవుతుంది. అప్పటికిప్పటికి అంతా కవర్ బాగుంది నాకు. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉందా పెయిన్? నాకు 2 years అవుతుంది. 2 years నుంచి ఉంది. సో వేరే దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిరా? ఎక్కడా వెళ్ళలేదు, సార్ గురించి కనుక్కొని ఇక్కడికి వచ్చేసినాము. ఫస్టే ఇక్కడ ట్రీట్మెంట్? అంటే ఇంతకుముందు ఎక్కడ తీసుకోలేదు ట్రీట్మెంట్? ఎక్కడ తీసుకోలేదు. ఓకే. అంటే మరి క్యూర్ అవుతుంది అంటే 10 days అవుతుంది కదా? అవుతుంది. ఓకే. సో ఎవరు అందిస్తారు ట్రీట్మెంట్? సార్ లోపల మేడం గారు. మేడం ఇస్తారు. ఓకే. వెంకటేష్ బాబు గారు ఏమన్నా? సార్ కూడా వచ్చారు. వచ్చారా? సో ఏం ప్రాబ్లం అని చెప్పారు మరి మీకు? మా బ్యాక్ పెయిన్, ఇది వెన్నెముక డిస్క్ కొంచెం బయటికి వచ్చినట్టు ఉంది అని సార్ చెప్పినాడు. ఓకే. డిస్క్ బల్స్ సంథింగ్ ఇది అంటారా? ఓకే. అది చెప్పినారు సార్. ఇక్కడనే ఉండి తీసుకోమన్నారు, ఉన్నాం, ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సార్ చెప్పిన 20 daysలో కానీ ఇప్పుడు 10 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు నాకు బాగా నార్మల్గా ఉంది, పెయిన్ ఏం లేదు. సో ఎట్లా అందిస్తారు ట్రీట్మెంట్? అంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? ఇంజెక్షన్ ఇస్తారు, ఆపరేషన్ చేస్తారు? ఇంజెక్షన్ లేవు, టాబ్లెట్లు లేవు, ఏంటి ఆపరేషన్ లేవు. ఓన్లీ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటా సార్ కాడ కొన్ని మిషన్ల ద్వారా మనకు కొంచెం బాగుంది సార్ ఇప్పటికీ. అంటే ట్రీట్మెంట్ బాగా అందిస్తారా? బాగా అందిస్తారు. ఫీజు ఎంత తీసుకుంటారు? ఎక్కువ తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా? తక్కువే సార్. తక్కువేనా? సో ఎట్లా మాట్లాడతారు డాక్టర్ మీతోటి? డాక్టర్ మా ఒక ఫ్రెండ్ లాగా బాగా కూర్చొని వివరంగా నీకు ఏం బాగాలేదనేది 1-2 మాటలు చెప్పి అర్థమయ్యేట్టుగా చెప్తున్నాడు సార్. ఓకే. అంటే ఓన్లీ స్పైన్ ప్రాబ్లం ఉంది, ఇంకేది లేదు? అంతేనా? ఓకే. పక్కన లేదు మా ఫ్రెండ్. మీ ఫ్రెండేనా? ఓకే. మీరు కూడా పేషెంటేనా? నమస్తే అన్న, మీ పేరు? భాస్కర్ రెడ్డి. మీకేంటి ప్రాబ్లం? L4 డిస్క్ బల్జ్ ఉందని ఓకే చెప్పారు. ఓకే. దాని గురించి అంటే ఎన్ని డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఒక 7 days. 7 daysకి బాగానే ఉంది, రికవరీ బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వస్తాను. ఒంగోలు నుంచా? ఓకే. ఒంగోలు అక్కడ అన్ని హాస్పిటల్ 2-3 హాస్పిటల్ తిరిగే వచ్చాను. 2-3 MRIలు తీయించుకొని వచ్చాను అక్కడ. ఓకే. ఏమని చెప్పడం జరిగింది అక్కడ? అక్కడైతే ఆపరేషన్ చేయించుకుంటారు అన్నాడు.
ఓకే స్పైన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయించుకుంటారని అడిగారు. ఓకే. ఇక్కడ వీడియో చూసి ఇక్కడికి వచ్చాను నేను. ఎన్ని హాస్పిటల్స్ తిరగడం జరిగింది? అక్కడ 2-3 హాస్పిటల్ తిరిగాను. ఓకే. ఇక్కడే స్టే చేస్తున్నారా లేకుంటే ఇంటికి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేస్తాను. అప్ అండ్ డౌన్ ఇబ్బంది లేదు. ఓకే. ఇక్కడ ఎంతసేపు ఉంటుంది ట్రీట్మెంట్? ఎంతసేపు? మినిమం 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్ ఉంటుంది. ఏం చేస్తారు అసలు ట్రీట్మెంట్లో? మొత్తం పూర్తిగా ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఓకే. లోపల క్రయో ట్రీట్మెంట్లు ఉంటాయి. ఓకే. చైర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలా వేరు ట్రీట్మెంట్లు ఓకే అన్నీ కూడా ఉంటాయి. సో ఏమైనా తగ్గిందా మరి మీకు? బాగా రికవర్ వచ్చింది. ఈ కాల్ అంతా పెయిన్ వచ్చింది నాకు. ఓకే. అది ఆల్మోస్ట్ తగ్గిపోయింది నాకు. ఓకే. అంటే ఎక్స్రేస్ కానీ అవి ఏమైనా తీసుకున్నారా ఫస్ట్ మీరు? తీసుకున్నా. అవి ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇప్పుడు లేవు, మాకు ఇంటి దగ్గర ఉన్నాయి. మరి ఇంటి దగ్గర ఉన్నాయా? ఓకే డన్. ఎంఆర్ఐ ఉంది ఆల్రెడీ. ఆయన చూపించి దాదాపుగా అరగంట సేపు కూర్చోబెట్టి ప్రతి వివరం అన్ని కనుక్కొని ఎక్కడ కంప్లైంట్ ఉంది ఏంటి ఆయన నాకు వివరం చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే. సో అంటే వేరే డాక్టర్స్కి ఈ డాక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందండి. అంటే ఏముంది? బాగా అబ్జర్వేషన్ చేస్తారు కంప్లైంట్ మీద. దాని మీద బాగా స్టడీ చేసి ఎక్కడన్నది ఏంటన్నది ప్రూఫ్ తీసుకుని మనకు కూడా వివరించి చెప్తారు. ఓకే. అది బాగా నచ్చింది. ఓకే. ఇక పూర్తిగా నయమైపోతుందని చెప్పారా? పూర్తిగా అంటే చేస్తానని చెప్పారు. చాలా వరకు నాకు తీసి ఒక 100% క్లియర్ అవుతుంది. ఓకే. ఈ కాల్ అయితే క్లియర్ అయిపోయింది. ఓకే. హాయ్ అమ్మా. హాయ్ అండి. మీ పేరు? నా పేరు హేమలత. హేమలత. సో ఏమైంది? ఏం ట్రీట్మెంట్కి ఇక్కడికి రావడం జరిగింది? నాకు డిస్క్ బల్జ్ ఉందండి. ఎంఆర్ఐ తీపిస్తే సార్కి చూపించాను. అంతకుముందు 2-3 హాస్పిటల్లో చూపించాను. మెడిసిన్ ఇస్తే తగ్గలేదు. నాకు ఇంజెక్షన్ చేయించుకోమన్నారు. నాకు ఇంజెక్షన్ అంటే భయం. చేయించుకోమన్నారు ఇంజెక్షన్? ఒక హాస్పిటల్లో చెప్తే ఇంజెక్షన్ చేయాలని చెప్పారు. ఇంజెక్షన్ అంటే నాకు కొంచెం భయము, అందుకని చేయించలేదు. సార్ వీడియోస్ చూశాను నేను. ఇంజెక్షన్ ఆపరేషన్స్ ఏమీ పని లేకుండా క్యూర్ చేసి పంపిస్తాము. ఇట్లా డిస్క్ బల్జులు ఉన్న వాళ్ళకి L4 L5 ఇట్లా నెక్ దగ్గర కానీ ఏమైనా ఉంటే సార్ అన్ని వీడియోస్ చూసా బాగా. నేను చూసి నేను అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చాను. సార్తో మాట్లాడాను. సార్ కూడా మళ్ళీ నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. మీకు క్యూర్ అవుతుంది, తొందరగా ఆపరేషన్ దాకా వెళ్ళే పని ఉండదు, ఇంజెక్షన్ కూడా వద్దు, బాగా ట్రీట్మెంట్ సెట్ అవుతుందని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకోమన్నారు, తీసుకుంటున్నాను. నేను వచ్చిన రోజు బాగా నొప్పి ఉంది. ఇప్పుడు చాలా వరకు 80% అంతా క్యూర్ అయిపోయింది. 17 days కూడా అయిపోయింది. ఈ ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు? 3 years నుంచి ఉంది సార్. 3 years నుంచి. సో ఈ హాస్పిటల్కి వచ్చి ఎన్ని డేస్? 17 days. 17 days. ఇంతకు ముందు కంటే 3 years నుంచి పెయిన్ ఉంది కదా? ఎక్కడికన్నా ఏ హాస్పిటల్ కన్నా? 4-5 హాస్పిటల్ వెళ్ళాను సార్. పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పొద్దున వేసుకుంటే సాయంత్రం నొప్పి వచ్చేస్తుంది. జర్నీ కూడా చేయలేకపోతున్నా. ఇప్పుడు సార్ ట్రీట్మెంట్ వల్ల ఇంటి దగ్గర నుంచి వస్తా, తుళ్ళూరు నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. బస్లోనే వెళ్ళగలుగుతున్నాను. నేను మా వారు వీలుంటే వస్తారు, లేకపోతే నేను ఒక్కదాన్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. 2 రోజులు మాత్రం వచ్చారు. కొంచెం నాకు భయం అని వచ్చారు. ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. మేడం బాగా చెప్తారు, సార్ బాగా చెప్తారు. భయపడే పని ఏం లేదు. ఇంకా మీరు ఇంటి దగ్గర ఉండి నేను వెళ్ళేసి వస్తాను. నేను ఒక్కదాన్నే వస్తున్నా. 1.5 అట్లా, ఒక్కొక్కసారి 2 గంటలు అట్లా పడుతుంది సార్. అంతే. ట్రీట్మెంట్ ఎట్లా అందిస్తారు ఇక్కడ? బాగా చక్కగా, నాకు తెలియలేవు చెప్పడము, కానీ బాగా చేస్తారు. నేను టెన్షన్ పడుతున్నా కూడా టెన్షన్ పడుద్ది, మేము ఉన్నాము, జాగ్రత్తగా తీసుకోండి అని నా దగ్గరే నుంచి ఉంటాను. నేను భయపడతానని బాగా ఇస్తున్నారు. సార్ కూడా బాగా మాట్లాడతారు. అది మనకి అర్థం కాదు కదా కొన్ని విషయాలు, అవన్నీ క్లియర్గా చెప్తారనమాట. చెప్తారు ట్రీట్మెంట్ తీసుకోండి తగ్గిపోతుందని చెప్తారు. చాలా వరకు క్యూర్ అయింది నాకు మాత్రం. అంటే ఓన్లీ ఫిజియోథెరపీ లాగా చేస్తారు. అంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏమి లేవు. ఓకే. అంటే ఫుడ్ ఏమన్నా, డైట్ ఏమన్నా చెప్పడం? ఏం లేదు, మన ఇష్టం. అది మన ఇష్టం. ఓకే. అంతే. సో ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుంది? 17 days. 17 days. ఇంకెన్ని డేస్ ఉంది మీ ట్రీట్మెంట్? 3 days ఉంది. అంటే 3 months కోర్స్ అన్నమాట ఇది. 20 days కంటిన్యూషన్ గా రావాలి, తర్వాత నెలకు ఒకసారి రమ్మని చెప్పారు. ఓకే. అంతే. సో ఫీజు ఎంత తీసుకుంటున్నారు? తక్కువే. చాలా తక్కువ. అదే 3 months మనం బయట చూపించుకున్నట్టు చాలా అయిపోతాయి. చాలా తక్కువ, రీజనబుల్గా తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నారు. చాలా బాగుంది, నాకు నచ్చింది అసలు. కానీ ఇదివరకు అసలు నేను మాట్లాడలేకపోయేదాన్ని. అసలు భయం, వణుకొచ్చేస్తా, టెన్షన్, నొప్పులతోటి. అదంతా చాలా వరకు తగ్గిపోయింది. హాస్పిటల్ అన్నా కూడా నాకు చాలా భయం, మామూలు భయం ఉండదు. డిస్క్ బల్జ్ ఒక్కటే సార్. ఇంకా మిగతా ఈ టెస్టులే చేయించాను, ఏ ప్రాబ్లం లేదు. డిస్క్ బల్జ్ ఒకటి, L4 L5 ఉంది, నెక్ దగ్గర ఉంది. 2 ఒకసారి చేయడం కాదు, ఫస్ట్ నెక్ తీసుకోమన్నారు. నెక్ అయిపోతుంది, తర్వాత నడుము కూడా తీసుకుంటాం. ఇది క్యూర్ అయినాక అది తీసుకోమని చెప్పారు. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఎవరు అందిస్తున్నారు? వెంకటేష్ బాబు గారు, ప్రమిళ మేడం, ఇంకా శ్రావణి మేడం ఉన్నారు, సాయి మేడం అని, వీళ్ళందరూ చూస్తారు. సో వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాను. చెప్పండి మరి. థ్యాంక్ యూ. ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారు హాస్పిటల్లో, బాగుంది. ముఖ్యంగా వెంకటేష్ బాబు గారికి థ్యాంక్స్.
థ్యాంక్ యూ సో బాగా చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్గా ఏంటంటే సార్ మన ట్రీట్మెంట్స్తో పాటు బేసిక్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన పేషెంట్స్లో కూడా ప్రతి ఒక్కరికి డే వైజ్ అంటే ఫస్ట్ డే ఈ ఎక్సర్సైజ్, సెకండ్ డే ఎక్సర్సైజ్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఒకేసారి చేయకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక్కొక్క ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటుంటాం. సో మనం చూడొచ్చు ఇక్కడ పేషెంట్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఓకే. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి డైలీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే బ్యాక్ స్ట్రెంత్ అవుతుంది. మనం చేసే ట్రీట్మెంట్ వల్ల పెయిన్ తగ్గుతుంది అండ్ ఆల్సో అదంతా ఓకే. కానీ పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ఎక్సర్సైజ్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ అలా అంటే దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. సో వాళ్ళకి ఏ కండిషన్ బట్టి కొంతమంది కొన్ని ఎక్సర్సైజ్ చేయలేరు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూసేసి ఆ యూట్యూబ్ ఛానల్ చూసి లేదంటే ఇంకొక దాంట్లో ఈ ఎక్సర్సైజ్ చెప్పారు లేదంటే ఇంకొక ఎక్సర్సైజ్ చెప్పారు అని అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కండిషన్ తెలియకుండా అందరూ ఫాలో మీకు ఒకటి సెట్ అవుతుంది, నాకు ఒక సెట్ అవుతుంది. సో మేము అలా చూసుకుని ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి మా పేషెంట్స్కి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కంఫర్ట్, ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ ఎక్సర్సైజ్ని మాడిఫై చేసి మేము ఇంకొక చేస్తాం. అంటే కస్టమైజ్డ్ ప్రోటోకాల్ అనేది ఉంటుందండి పేషెంట్కి. ప్రతి పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం గమనించినట్లయితే అందరికీ ఒకే రోజు ఫస్ట్ డే ట్రీట్మెంట్ జరగాలి, సెకండ్ డే ఇది, థర్డ్ డే ఇది, అలా నెంబర్ ఆఫ్ ఒకరికే ఆర్డర్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఫస్ట్ డే ట్రీట్మెంట్ జరిగితే అదే పేషెంట్కి ఇంకో 23 డేనో 15 డేనో జరగాల్సి వస్తుంది. అలా వాళ్ళకి ఏది అవసరమో దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం అంతే. సో ఇదంతా ఎక్సర్సైజ్ ఏరియా అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నీ జరుగుతుంటాయి. మన స్టాఫ్ ఎంతమంది ఉంటారు మొత్తం? సార్ అంటే మన దగ్గర ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు డాక్టర్స్ కానీ మన స్టాఫ్ ఒకసారి స్టాఫ్ని పిలవండి. మన స్టాఫ్ మీకు పరిచయం చేస్తాము. ఓకే. సో లేడీ డాక్టర్స్ ఒక 3 members ఉంటారు, మేల్ స్టాఫ్ నాతో పాటు ఇంకొక 2 members ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈవినింగ్ సెషన్ వరకు. మన రిసెప్షన్ అండ్ సూపర్వైజర్ ఇలా ఆల్మోస్ట్ ఒక 10 to 15 members ఉంటారు. ఓకే. అంటే ఇంకోటి మనది ఫిజియోథెరపీ ఇంకో హాస్పిటల్ ఉంది, అక్కడికి ఇక్కడికి మీరు తిరుగుతూ ఉంటారు? కేసెస్ బట్టి మాక్సిమం ఫిజియోథెరపీ కేసెస్ ఉంటేనే వెళ్తాను. మాక్సిమం లేదు మా స్టాఫ్ అని డీల్ చేస్తారు. మా స్టాఫ్ అందరూ వచ్చారు. సో అందరూ ఫీమేల్ డాక్టర్స్, మా సార్ ఫీమేల్ మెయిల్. సో ఇవ్వండి సార్, ఇందాక ఆల్రెడీ మేడం ట్రీట్ చేస్తున్నారు డాక్టర్ ప్రమీల గారు. ఓకే. తర్వాత మా తర్వాత సాయం గారు, డాక్టర్ సాయం గారు, తర్వాత డాక్టర్ సాయి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం. సో వీళ్ళందరూ ఇప్పుడు మార్నింగ్ టైం ఉండేవాళ్ళండి అండ్ ఈవినింగ్ టైం మళ్ళీ ఇంకొక కొంతమంది స్టాఫ్ ఉంటారు. సో ఇందాక మీరు రిసెప్షన్ మాట్లాడారు కదా స్టాఫ్ అని, తర్వాత సూపర్వైజర్ ఇంకొంతమంది ఉంటారు. బ్యాక్ ఎండ్ సోషల్ మీడియా టీమ్ సపరేట్గా ఉంటారు, అంటే మన ఇక్కడ ఉండరు. సోషల్ మీడియా టీం ఎంతమంది ఉంటారు? ఉంటారు సార్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 members దాకా ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్ మన ట్రీట్మెంట్ సంబంధించి మన ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి అన్ని మనం మేనేజ్ చేయలేం. సో అన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు జనరల్గా. క్యాబిన్ లోకి రాగానే అనుకున్నా ఏంటి అనే సర్టిఫికేట్లు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ అసలు? ఇవన్నీ నాకు వచ్చిన అప్రిషియేషన్స్ అండ్ ఆల్సో నీ కంప్లీట్ చేసిన కోర్సెస్ అండి జనరల్గా. సో బ్రీఫ్ నా ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే యాక్చువల్లీ నేను యూజ్ చేసిన అంటే నేను ఫస్ట్ ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్, దాంట్లో ఏం లేదు. సో నేను ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కొన్ని మాస్టర్స్ కానివ్వండి లేదంటే ఒక్కొక్క కోర్స్ మన స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అన్ని స్కిల్ని మనం చేయడానికి ట్రై చేసాము. సో మీరు చూసినట్లయితే ఇవన్నీ నాకు వచ్చిన అప్లికేషన్ ఒకటి ఇందాక మనం మాట్లాడాం మ్యానిపులేటివ్ థెరపీ అని కానివ్వండి లేదంటే మ్యానిపులేషన్స్ అని, ఇది సర్వైకల్ రిలేటెడ్గా ఒకటి మ్యానిపులేషన్స్. తర్వాత ఒక్కొక్కటి నేను కొన్ని ఆన్లైన్లో కూడా కొన్ని అంటే మనం వెళ్ళలేము కొన్ని. ఇప్పుడు ఇది స్టాన్ఫోర్డ్ మెడిసిన్ అన్నమాట, స్టాన్ఫోర్డ్ అని పెద్ద యూనివర్సిటీ అది. సో వాటిలో అది మనం యూఎస్ బేస్డ్లో ఉంటాయి, కొన్ని యూకేలో ఉంటాయి, ఇంకోటి జాన్ హాపిన్స్ కానీ ఇవన్నీ వాటిలో ఏంటంటే మనం కొన్ని నేర్చుకోవాల్సిన కంటెంట్ నేర్చుకుంటాం, కొన్ని ఆన్లైన్ ద్వారా అటెండ్ అవుతాము, కొన్ని ఏంటంటే ఇవన్నీ ఆఫ్లైన్ మ్యాక్సిమమ్. సో ఇది సర్టిఫైడ్ స్పైన్ స్పెషలిస్ట్ ఇది. సో ఇది మజిల్ ఎనర్జీ టెక్నిక్స్ అని ఒకటి, తర్వాత ఎల్బో రిస్ట్, టేపేడియా, మాస్టర్ డిప్లొమా ఇన్ కైరోప్రాక్టిక్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన అన్ని సర్టిఫికేషన్స్ మీరు చూడొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అన్ని పెడితే సరిపోదని చెప్పి మ్యాక్సిమం ఇంతవరకు పెట్టాము. ఈ అవార్డు ఎప్పుడు? ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ సార్. ఇది మన హైదరాబాద్లోనే అలీ గారు చేతుల మీద వచ్చింది. సో బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ అనమాట. మన ఒక యంగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ ఆల్సో మన ట్రీట్మెంట్ వీహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్కి వాళ్ళు గుర్తించి ఒక అవార్డు అనేది నామినేట్ అయ్యాం. తర్వాత మనకి అవార్డు వచ్చింది కూడా రీసెంట్గా, అది ఒక 6 months బ్యాక్ జరిగింది అది. ఓకే. సో అప్పుడప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ బుక్ తప్పకుండా అండి. ఇదేంటంటే ఒక మన మెడికల్ ఫీల్డ్ అంటే మా డాక్టర్ రిలేటెడ్గా
చదువుతానే ఉండాలన్నమాట, దానికి ఎండ్ అంటది ఏమి ఉండదు. ఓకే. సో మ్యాక్సిమం ఏంటంటే కొన్ని బుక్స్లో కొన్ని నాలెడ్జ్ ఉంటాయి, ఇంకొన్ని ఏంటంటే మనం ఆన్లైన్ ద్వారా సిస్టమ్స్లో వాటిలో మనం ఇంటర్నెట్లో చూస్ చేసుకుని నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అన్నీ నేర్చుకోవడమే, ఇంకా దాన్ని నేర్చుకుంటేనే మనం అప్గ్రేడ్ అవుతాం. సో మెయిన్ నేనేంటి అంటే నా మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్కి నాకు డిఫరెన్స్గా ఉండాలి అంటే నేను ఏదో ఒక స్టెప్ అహెడ్ ఉండాలి, ఒక పైకి ఒక స్టెప్ ఉండాలి, ఒక లెవెల్ అప్గ్రేడ్లో ఉండాలి. కాబట్టి నేను అప్డేట్ చేసుకుంటానే ఉంటాను. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని ట్రీట్మెంట్స్ కూడా మేము ఇంకా వర్క్ చేస్తున్నాము. ఫ్యూచర్లో అవి కూడా మనకి ఇక్కడికి ఇండియాకి అంటే మన క్లినిక్కి తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మీరు అంటే చాలా మందికి డౌట్స్ అంటే చాలా మంది అంటే నీ పెయిన్ అనగానే స్పైన్ ప్రాబ్లమ్ అనగానే అంటే పెయిన్ కిల్లర్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరికి విరుద్ధంగా మీరు అసలు అవేమీ లేదు అన్నట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. సో వాటిని తీసుకోవడం వల్ల మనకి ఏమేంటి ఎఫెక్ట్స్ అవుతాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? సార్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రతి విషయం అందరికి తెలిసిందే. ఏది మనం ఒకటి తప్పు చేయాలన్నా లేదంటే ఒకటి మంచి చేయాలన్నా అన్ని ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. సో అందరికి తెలిసినా వాళ్ళు నొప్పి తట్టుకోలేరు కాబట్టి వాడతారు. సో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. సో ఇంజెక్షన్స్ అంటే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ లేదా నర్వ్ బ్లాక్స్ అంటాం. ఇది తప్పదు, ఖచ్చితంగా భరించలేని నొప్పి ఉన్నప్పుడు డాక్టర్స్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. కొన్ని ఆప్షన్ లేనప్పుడు అది వాడాలి, తప్పలేదు, ఇంకా మనకు ఆప్షన్ లేదు. కాకపోతే చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వాడడం వల్ల అది టెంపరీ సొల్యూషన్ అండి. కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు, అందరికీ పని చేయాలని లేదు ఆ ఇంజెక్షన్స్. సో అది టెంపరీ రిలీఫ్ వస్తుంది కొన్ని మంత్స్కి, తర్వాత ఆపరేషన్ అంటే లాస్ట్ ఆప్షన్. సో ఆపరేషన్ కూడా ఎప్పటికి వెళ్ళాలి ఇంకంటే నా పరంగా ఏంటంటే కొన్ని కేసెస్లో ఖచ్చితంగా అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడా ఈక్వైనస్ సిండ్రోమ్ అంటామండి. అంటే ఆ టైప్లో ఏంటంటే బాగా నర్వ్ రూట్ కంప్రెషన్ జరిగిపోయి ఇంకా స్పైనల్ కెనాల్ పూర్తిగా స్టెనోసిస్ జరిగిపోయింది. అప్పుడేమవుతుంది, పేషెంట్ నడవలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, కాళ్ళు చేతులు మూమెంట్స్ కోల్పోతాయి, మోషన్ యూరిన్ తెలియకుండా వెళ్ళిపోతాయి. అది ఇంకా చివరి స్టేజ్, ఇంకా ఒక రకంగా అది 100% సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి. ఆ సర్జరీ అయిన తర్వాత రికవర్ అవుతారా అనేది కూడా మనం చెప్పలేం. అది రికవర్ అవ్వచ్చు అవ్వచ్చు, బట్ దానికి ఆప్షన్ లేదు. సో నేనేమంటానంటే మీకు ఆప్షన్ ఉన్నంత వరకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నంత వరకు ఏ స్టేజ్ వరకు మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామో ఆ స్టేజ్ వరకు నాన్ సర్జికల్గా ట్రై చేయండి. అప్పుడు అవసరం లేదు అంటే నేనే చెప్పేస్తాను. నా దగ్గరికి వచ్చారు ఖచ్చితంగా మనకి సర్జరీ అవసరం, మన నాన్ సర్జికల్తో తగ్గదు అంటే ఓపెన్గా నేను చెప్తాను, తగ్గించుకొని వెళ్తారు. ఓకే. అంటే ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ రావచ్చు సుమారు? అంటే ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు దాకా అయితే నేను నా ఓపీ సెషన్స్ మొత్తం అప్రాక్సిమేట్లీ 3000 to 4000 మెంబర్స్కి మేము ట్రీట్మెంట్ చేసాం. ఓకే. అంతమందిలో అంటే మాకు నయం అయిపోయింది అన్న వాళ్ళు ఎంతమంది? సార్ నా సక్సెస్ రేట్ అయితే ఓవరాల్గా యావరేజ్గా మనం మాట్లాడాలంటే ఓకే 90 to 95% సక్సెస్ రేట్ ఉంది నాకు ఇప్పుడు దాకా. ఓకే. ఎందుకు అంటే నేను చెప్పాను ఇందాక, జస్ట్ పెయిన్ తగ్గించను, రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో సక్సెస్ రేట్ 99 to 95% ఉంటుంది. ఎందుకంటే నేను ఆ కేసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి, నేను ఇందాక 10% వేరియేషన్ ఎందుకు చెప్పాను అంటే కొన్ని కేసెస్ ఏంటంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, సివియర్ కేసెస్, బట్ పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తారు. నేను చెప్తాను కాదండి, నేను ఒక డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, లేదా ఇంకొక డాక్టర్స్ మీరు దగ్గరలో ఎవరు తెలిసినా ఆపరేషన్కి వెళ్ళైనా సజెస్ట్ చేస్తాం. లేదు సార్ మేము నమ్మకంతో వచ్చాము, ట్రై చేయండి సార్, మీరు అవకాశం ఉన్నంతవరకు ట్రై చేయండి, తగ్గపోతే మేము ఆపరేషన్కి వెళ్తాం అలా చెప్తారు. సో మనం ట్రీట్మెంట్ చేస్తాము, కొంతమంది తగ్గదు, అప్పుడు వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి నాకు 10% వేరియేషన్ నాకు పెట్టా. సో నేను అది ఇప్పుడు కూడా నేను అది మధ్య కూడా నేను మ్యాక్సిమం నేను సజెస్ట్ చేయను. అది ఇంకేంటంటే వాళ్ళు పర్సనల్గా నేను ఆల్రెడీ చాలా ఆపరేషన్లు అయిపోయినాయి, చాలా ఇబ్బందులు అయిపోయినాయి, నన్ను రిక్వెస్ట్ చేస్తే తప్ప నా కేసెస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అవి కూడా నేను తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నాకు ఇప్పుడు ఏంటంటే ఒక 100 మందికి నేను ట్రీట్మెంట్ చేసి 100 మంది 99 మంది తగ్గిపోయి 100లో 99 మంది తగ్గిపోయి 1% తగ్గలేదు అనుకోండి, ఆ ఒక్కడేలో 100 మంది చెప్తే తగ్గలేదని. సో ఆ కాంప్లికేటెడ్ కేసెస్ అనేది కొన్ని ఉంటాయి. సో అయినా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు నాకు, ఎందుకంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, పేషెంట్ నుంచి వస్తారు కాబట్టి మీకు ఎంతవరకు మీరు తగ్గించగలగాలో అంతవరకు తగ్గిస్తున్నాను. సో ఆ కొంతమంది సెగ్మెంట్ ఏంటంటే అది మనకు చెప్పుడు మన చేతిలో ఉండదు కాబట్టి అంతే, అంతమించి ఏం లేదు. ఓకే. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో జనరల్గా నా పరంగా నేను చెప్పేది ఏంటి అంటే సార్, సో మీ ఛానల్ తరపున ఇంతమంది పాడ్కాస్ట్లో చెప్పింది అండ్ ఆల్సో మీరు ఇప్పుడు మన క్లినిక్కి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. సో నేనేమంటానంటే నా దగ్గరికి ట్రీట్మెంట్ రమ్మని నేను ఎవ్వరికి చెప్పను. ఎందుకు చెప్పను అంటే మీరు ఫస్ట్ వచ్చి ఓపీకి రండి, నేను ఏం మాట్లాడుతున్నా వినండి, నా అసెస్మెంట్ చూడండి, మా ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ చేస్తామో చూడండి,
ఆ తర్వాత మీరు డెసిషన్ మీరు తీసుకోండి. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎక్కడెక్కడ తిరిగారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళకూడదు అని క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. కంపేర్ చేయండి, మా వీడియోస్ అన్ని చూడండి, ట్రీట్మెంట్స్ బెస్ట్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోండి. మీకు కనుక నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి. నేను ఖచ్చితంగా దాని గురించి 200% మా ఎఫర్ట్స్ పెడతాం, మా టీమ్ ఎఫర్ట్స్ పెట్టి మీకు తగ్గించి పంపించడానికి ట్రై చేస్తాం. సో కంప్లీట్గా నాన్ సర్జికల్గా ఏదైనా చూస్తున్నారు, సర్జరీ అవసరం అంటే సర్జరీకి వెళ్ళాలంటే 100% వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. కానీ సర్జరీ లేకుండా ఒక ఆప్షన్ కోసం చూస్తున్నారంటే వీహీల్ అనేది బెస్ట్ ఆప్షన్ నా పరంగా. సరే, ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఎవ్రీ మండే ఫ్రీ ఓపీ ఉంటుంది, ఎందుకు అసలు? ఇది జనరల్గా ఏంటంటే సార్, ఇది నాకు మా క్లినిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చింది. ఇంతకుముందు ట్యూస్డే అలా ఉండేదన్నమాట. మేము దాన్ని మండే చేసాము, ఎందుకంటే అందరికీ సండే ఎవరైనా ట్రావెల్ చేసి వచ్చినా మండే వెంటనే ఈజీ అవుతుందని. సో మెయిన్ పట్టడానికి కారణం ఏంటి అంటే, కొంతమందికి హెల్ప్ అవుతుంది, పూర్ పీపుల్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకటేను. రెండోది ఏంటి అంటే, కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నిజమా కాదా, ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది, ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏ పేషెంట్ అలా మొత్తం క్లారిటీగా వాళ్ళు తెలుసుకోవాలి కోసం ఒక ఫ్రీ ఓపీ సెషన్లుగా రమ్మని చెప్తాం. వాళ్ళు వచ్చి ఫ్రీ ఓపీ కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అన్నీ మాట్లాడతారు, కావాల్సిన అన్ని డౌట్స్ అడుగుతారు, అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేదంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాను, పలానా ఇన్ని రోజులు ట్రీట్మెంట్ అండి, ఇన్ని డేస్ అవుతుందని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత కంటిన్యూ చేయడానికి ఈజీ అవుతుంది, ట్రీట్మెంట్ ఫర్దర్గా వాళ్ళు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఫ్రీ ఓపీ అనేది మాకు ఫస్ట్ నుంచి వస్తుందండి. సో అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా, బట్ నేను అందరికి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు అందరికి యూజ్ అవుతుంది అని చెప్పి ఎవ్రీ మండే ఫ్రీ ఓపీ అనేది మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు కూడా రన్ అవుతుంది, ఎవ్రీ మండే ఫ్రీ ఓపీ మన దగ్గర. ఓకే, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే రాగానే, అంటే మీరు ఇంత బిజీ ఉన్నా అని బిజీ షెడ్యూల్లో కూడా మేము రాగానే సరే అని చెప్పేసి నిజం చెప్తున్నా, మేము మార్నింగ్ 11కి వచ్చినాం. సో ఎప్పుడు చూస్తే టైము 2:30 అవుతుంది. నేనే వెంటబడి బతిలాడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఇంత టైం అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసి? అయ్యో లేదండి, తప్పకుండా. ఎందుకంటే అవేర్నెస్ అనేది జనాల్లోకి రావాలి, అందరికి తెలియాలి ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి. అంటే కొంతమంది అది ఇప్పుడు మన దగ్గరికి రాకుండా అది ఫేక్, ఇంకొక దగ్గర ఇది ఫేక్ అని చెప్పి నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది చేరట్లేదు. వాళ్ళు ఆలోచించి పాపం రాంగ్ వేలో వెళ్తుంది. కాబట్టి మీ ద్వారా ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఏది అనేది ఎంత ఖర్చు అవుతుంది కూడా ఇందాక చెప్పారు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఆ లక్షల్లో పెట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందరికి హెల్ప్ అవుతుంది, మీ వీడియో కూడా హెల్ప్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది, అవేర్నెస్ వస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈసారి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ మీ యొక్క వ్యూవర్స్ ఎవరైనా అడిగినా మళ్ళీ రండి, ఆల్వేస్ వెల్కమ్. మీరు ఖచ్చితంగా వచ్చి మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ మనం ఇంతకుముందు పబ్లిక్తో మాట్లాడినప్పుడు కూడా, పేషెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, పులివెందుల నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది. అంటే మీరు చూసే ఉంటారు వీడియోలో. సో ఇంతమంది వస్తున్నారు కాబట్టి నాకు తెలిసి అంటే పాజిటివ్ చాలా ఉంది. సో నాకు తెలిసి అంటే ఆంధ్రప్రదేశ్లోనే మీది ఒక్కటే నాన్ సర్జికల్ ఉంది కాబట్టి, సో అంటే పేషెంట్స్ రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.